ఇప్పుడు ఇక్కడ ఈ డివ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్కటి అరేంజ్ చేద్దాం ఇందులో. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇందులో 4 బాక్స్ అనే డివ్స్ ని నేను తీసుకుంటాను. ఫేడ్ ఎఫెక్ట్ వరకు అయిపోయింది కదా, ఫేడ్ ఎఫెక్ట్ లోపల నేను ఏం చేస్తున్నా, క్లాస్ బాక్స్ అని చెప్పేసుకొని 4 బాక్సెస్ తీసుకున్నా. ఇప్పుడు ఒక్కొక్క బాక్స్ ని అరేంజ్ చేద్దాం నీట్ గా. దీంట్లో డాట్ బాక్స్ తీసుకొని, డాట్ బాక్స్ నాకు విడ్త్ ఎంత ఉండాలనేది ఇప్పుడు టాస్క్. నేను హైట్ పెట్టేస్తాను. ఫస్ట్ దానికి హైట్ వచ్చేసి నాకు 300 పిక్సెల్స్ ఉండాలని చెప్పేసిన నేను. విడ్త్ ఎంత ఉండాలంటే పర్సంటేజెస్ లెక్క తీసుకుంటా. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు ఎన్ని సరిపోతాయో నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇందులో నాకు 4 ఉన్నాయి. ఆ 4 లోపల నా గ్యాప్స్ కూడా ఉన్నాయి. అంటే 100 లోపల 4 పెట్టాలి. అంటే ఒక్కొక్కటి ఎంత వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 100. ఈ ఒక్క దానికి నేను ఎంత ఇవ్వాలి, 4 నాకు దాంట్లో రావాలంటే 25 అన్న 25% ఆఫ్ పెడితే ఏమవుతుంది, గ్యాప్స్ ప్లేస్ సరిపోవు మరి. 23. 23 లాగా. 23. 23, 22 అట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. 23 VW పెట్టేస్తా. 23 VW పెట్టేసుకున్నాక నాకు ఇంకా ఏమనిపించదు, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టేద్దాం. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ కలర్ అని చెప్పి పెట్టేద్దాం. దాని తర్వాత ఈ బాక్సెస్ అన్ని ఎక్కడ ఉన్నాయి, నాకు ఫేడ్ ఎఫెక్ట్ లోపల ఉన్నాయి కదా, ఈ ఫేడ్ ఎఫెక్ట్ ఒకసారిగా చెక్ చేసుకుందాం. ఇక ఒకదాని కింద ఒకటి వచ్చేసినాయి. నేను ఏం చేస్తా, దీనికి హైట్ కొంచెం ఎక్కువ పెట్టుకుని 300 చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు ఫేడ్ ఎఫెక్ట్ లోపల ఉన్నాయి కదా, ఫేడ్ ఎఫెక్ట్ కి నేను ఏం చేస్తున్నా, ఇవన్నీ క్లోజ్ చేసుకున్నాను ఇక్కడ క్రౌజల్ది. ఓకే, ఫేడ్ ఎఫెక్ట్ లోపల ఉన్నాయి కదా, ఫేడ్ ఎఫెక్ట్ కి నేను ఏం చేస్తున్నా, డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేస్తా. దాని తర్వాత జస్టిఫై కంటెంట్ ని సెంటర్ లో పెట్టుకోవచ్చు, స్టార్ట్ లో పెట్టుకోవచ్చు, కాకపోతే ఈవెన్లీ పెట్టుకుందాం. ఈవెన్లీ పెట్టుకుంటే ఇట్లా ఈక్వల్ డిస్టెన్స్ లో ఆక్యుపై చేసుకుంటది. ఈ 400 ఇట్లా మనకి సరిపోతలేదు, ఇంకా కొంచెం హైట్ చాలా ఎక్కువ ఉండాలి. అది 800 పిక్సెల్స్ పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక కార్డ్ వచ్చేసింది. నేను నాకు ఏం కావాలి, ప్యాడింగ్ కావాలి కదా దానికి. బ్యాక్గ్రౌండ్ రెడ్ దేనికి ఉంది, విజీ డేంజర్ ఇక్కడ దీనికి ఉంది కదా, దీనికి నాకు ప్యాడింగ్ కావాలి కాబట్టి P3 పెట్టేస్తాను. నేను ఇక్కడ ప్యాడింగ్ కూడా వచ్చేసింది నాకు. ఇక్కడ ఈ కార్డ్స్ కూడా అరేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను చిన్నగా చేసినా కూడా అందులోనే ఫిట్ అయిపోతుంది. ఇంకా అంటే ఎట్లా మనం ఎట్లా చేయము, ఎందుకంటే రెస్పాన్సివ్ మనకు అవసరం లేదు కాబట్టి మనం మెయిన్గా దీనిపైన ఫోకస్ చేస్తున్నాం. ఇక్కడ 4 కార్డ్స్ వచ్చేసినాయి నాకు. కావాలంటే మిన్ విడ్త్ పెట్టుకొని దాన్ని పెట్టుకోవచ్చు. కాకపోతే మనం ఈ పిక్సెల్స్ లాగా పెడతలేం కదా, ఎగ్జాక్ట్లీ దాంట్లో సరిపోయేదంతా పెడుతున్నాం కాబట్టి ఇట్లా ఓకే మనకి. ఇప్పుడు ఇట్లా వచ్చేసినాయి 4 బాక్సెస్ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం కావాలి నాకు, దాని కింద రోలో కూడా సేమ్ అదే కావాలి కాబట్టి దాని కింద రోలోకి వచ్చేసరికి నేను కావాలంటే అదే కంటిన్యూ చేస్తాను. నేను దాన్నే తీసుకొని కింద పెట్టేస్తా. కాకపోతే ఈసారి నేను ఏం చేస్తా అంటే, ఇది మొత్తం ఒక డివ్ లోపల పెట్టుకుంటా, అది మొత్తం ఒక డివ్ లోపల పెడతా. చిన్న కన్ఫ్యూజింగ్ ఉంటుంది కానీ చెక్ చేసుకోండి. పైన ఇది మొత్తం రో 1, ఈ కింద మొత్తం రో 2. రో 1 మొత్తం ఒక డివ్ లోపల పెడుతున్నా, రో 2 మొత్తం ఇంకొక డివ్ లోపల పెడుతున్నా. ఇక్కడ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇట్లా పెట్టినాక ఏం చేస్తా, అది మళ్ళీ ఆ లేఅవుట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇట్లా అయిపోతుంది. జస్ట్ ఏం చేయాలి, మనం డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టాలంటే పేరు దగ్గరకు వచ్చేసి క్లాస్ లోపల రెండింటికి డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టాలి. పైన దీనికి ఇచ్చిన ప్రాపర్టీస్ అన్ని కింద దానికి పెట్టాలంటే ఈ డిస్ప్లే కంటెంట్ ఇవన్నీ దీనికి ఏం అవసరం లేదు, దీనికి పెట్టేసుకుంటే సరిపోతుంది అంతే. ఇది ఇక్కడ కూడా వచ్చేసి క్లాస్ లో డిస్ప్లే ఫ్లెక్స్ ఉండాలి, జస్టిఫై కంటెంట్ ఈవెన్లీ ఉండాలి ఇందులో. ఇప్పుడు మనకు 2 వచ్చేస్తాయి. ఇక్కడ ఏమైంది, సైడ్ బై సైడ్ వచ్చేసినాయి ఇందులో. ఓకే, దీనికి డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టినాం కదా, దీనికి డిస్ప్లే ఫ్లెక్స్ ఏం అవసరం లేదు, ఒకదాని కింద ఒకటే ఉండాలి మనకి. ఇప్పుడు ఇవి వచ్చేసినాయి, ఇవి ఒకదాని కిందకి ఒకటి వచ్చేసినాయి. నెక్స్ట్ ఏం చేయాలి, నేను ప్యాడింగ్ ఇచ్చిన, కాకపోతే బాక్సెస్ కి మార్జిన్స్ ఇవ్వలేదు కాబట్టి అట్లా వస్తుంది. అది మార్జిన్ కూడా ఇచ్చేద్దాం. ప్రతి ఒక్క బాక్స్ కి టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ మొత్తం నాకు మినిమం 10 పిక్సెల్స్ మెయింటైన్ చేయాలి. గ్యాప్ 10 పిక్సెల్స్ పెట్టేసిన. హైట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, అంతకుముందు ఫిక్స్డ్ హైట్ ఇచ్చిన కదా దేనికి, ఫేడ్ ఎఫెక్ట్ కి. ఫేడ్ ఎఫెక్ట్ కి హైట్ ఎక్కడ ఇవ్వలేదు కదా, దీంట్లో హైట్ ఇక్కడ ఇచ్చిన. దీనికి నేను ఏం చేస్తాను, జస్ట్ మిన్ అని పెట్టేస్తాను. అంటే మినిమం హైట్ 100 వేసి ఉండాలని చెప్పేసిన. ఒక అంతకంటే ఎక్కువ సేమ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకుంటుంది అంతే. ఇప్పుడు మినిమం హైట్ ఇచ్చేసిన. మినిమం హైట్ పెట్టేసినాక ఏమైంది, మినిమం 100% తీసుకుంటే అంతకంటే ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఎక్స్ట్రా కంటిన్యూ అయిపోతుంది అక్కడ నుంచి. ఇప్పుడు టూ లేయర్స్ ఆఫ్ ద కార్డ్స్ వచ్చేసినాయి మనకి. నెక్స్ట్ ఏం కావాలి, దీంట్లో ఈ 2 రావాలి కదా. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, సింపుల్ ఇంకొక డివ్ తీసుకుంటా. 2 డివ్స్ అయిపోయినాయి కదా 2 రోస్ కోసం, ఇంకొక డివ్ తీసుకొని ఈ డివ్కి నేను ఏం చేస్తా, క్లాస్ లో R3 రో 3 కాబట్టి R3 అని పెట్టేస్తా. మళ్ళీ దీనికి ఏం క్లాస్ నేమ్స్ ఏం లేవు కదా, చూడనైతే యూజ్ ఉంది దీనికి. డాట్ R3 పెట్టేస్తా. R3కి నాకు ఏమేమి కావాలి, దీంట్లో ఒక్కొక్క ఫంక్షనాలిటీ పెట్టేస్తాను. విడ్త్ ఎంత ఉండాలి, విడ్త్ 100 BW ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి నాకు, హైట్ నాకు 800 పిక్సెల్స్, దానికి ఎంత అయితే ఉందో దీనికి కూడా అంతనే ఉండాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ కలర్ ఉండాలి, వైట్ కలర్ ఉండాలి. ఓకే, ఇవన్నీ పెట్టేసినా నేను.
ఒకసారి చెక్ చేసుకుందాం. ఇవన్నీ నాకు ఫేడ్ ఎఫెక్ట్ అనే డెవలపర్నే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే ఇప్పుడు నాకు ఇక్కడ కింద ఇంకొకటి కూడా వచ్చేసింది చూసుకోండి. ఇది కూడా వచ్చేసింది. నేను ఏం చేసిన వీటితో 100 ఇచ్చినందుకు అది ఎక్స్ట్రా వచ్చింది నాకు. 100 ఏమొద్దు కాబట్టి నేను ఏం చేస్తాను దానికి తగ్గించేస్తాను. నేను దానికి 80 పెట్టేస్తా. 80 పెట్టేసి మార్జిన్ ఆటో పెట్టేస్తాను. మార్జిన్ ఆటో పెట్టేసి ఏమైతే లెఫ్ట్ రైట్ లో సెంటర్కి వచ్చేస్తాయి. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ చెక్ చేసుకున్నా చూడు, ఇది ఇటు కార్నర్కి వచ్చింది. ఇటు కార్నర్ నుంచి నాకు సెంటర్కి రావాలి కాబట్టి నేను ఏం చేస్తాను దానికి మార్జిన్ ఆటో పెట్టేస్తా. ఆటో పెట్టేస్తే దానికి లెఫ్ట్ బాల్ రైట్ బాల్ వెళ్ళాలి సెంటర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు 80 ఉంది కదా, కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వద్దాం. 80 ఉంటే మనకి తక్కువ అవుతుంది కాబట్టి 90 పెడదాం. 90 పెట్టి చెక్ చేసుకుందాం. 90 పెట్టినా ఇంకా తక్కువ అవుతుంది కాబట్టి 95 పెడదాం. 95 పెట్టి చెక్ చేసుకుందాం. 95 కూడా ఇంకా తక్కువ అవుతుంది కాబట్టి 97 చెక్ చేసుకుందాం. ఇప్పుడు సెట్ అయిపోయింది మనకి. ఓకే, 97 96 మనకి సెట్ అయిపోతుంది అక్కడ కాబట్టి 95 97 ఇంత పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి మనకి? నెక్స్ట్ దానికి ఏమైనా దాని లోపల ఏమైనా బాక్సెస్ పెట్టేసి ఓవర్ఫ్లో స్క్రోల్ పెడితే సరిపోతుంది. ఇంకొకటి ఇది జస్ట్ 600 పెట్టుకుంటే సరిపోతుంది ఇది దీనికి. ఓకే, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి? సేమ్ ఇలాంటిది నాకు ఇంకొకటి కావాలి కదా, ఆర్చ్ ఇలాంటిది. జస్ట్ ఇదేటివి కింద ఇంకోటి పెట్టుకుంటాను అంతే. ఇదేటివి కింద ఇంకొకటి పెట్టేసుకున్నాను అనుకో, అది వచ్చేసింది. కింద ఇంకొకటి వచ్చింది. నేను పైన దానికి మార్జిన్ ఇవ్వలేదు కదా, దీనికి కూడా మార్జిన్ పెట్టేస్తాను నేను. మార్జిన్ లెఫ్ట్ రైట్ లో ఆటో ఉండాలి. టాప్ బాటమ్ ఎంత ఉండాలి? టాప్ బాటమ్ 10 పిక్సెల్స్ ఉండాలి. టాప్ బాటమ్ 10 పిక్సెల్స్, లెఫ్ట్ రైట్ ఆటోమేటిక్ ఉండాలి. ఇగో టాప్ బాటమ్ 10 పిక్సెల్స్ వచ్చేసింది. లెఫ్ట్ రైట్ కి ఆటోమేటిక్ కూడా వచ్చేసింది. ఈ కింద గ్యాప్ ఎట్లాగో వస్తుంది మనకి, అదేం పట్టించుకున్న అవసరం లేదు. ఇప్పుడు మనకి కార్డ్స్ అన్ని సెట్ అయిపోయినాయి. ఇక్కడ ఇంకేమున్నాయి? ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో బ్లెండ్ అయ్యే ప్రాసెస్ చూసుకుందాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బీజీ డేంజర్ ఉంది కదా, ఆ బీజీ డేంజర్ ని ఏం చేస్తాను నేను? సింపుల్ ఎప్పుడు చెప్పిన దాని లెక్కనే బీజీ డేంజర్ నేను ఇక్కడ నుంచి తీసేస్తాను. ఇక్కడ నుంచి తీసేస్తే మీకు అది చూసుకోండి, అంత వైట్ బాక్సెస్ ఉంటాయి కాబట్టి మనకి ఏం కనిపించదు. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ తీసేసి నేను ఏం చేస్తాను అంటే వీటన్నిటికీ రెడ్ కలర్ లో పెట్టేస్తాను నేను. డాట్ బాక్సెస్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడెక్కడ మొత్తం రెడ్ కలర్ పెట్టేసిన. ఇగో ఇప్పుడు ఇవన్నీ వచ్చేసినాయి మనకి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే దానికి ఫేడ్ ఎఫెక్ట్ తీసుకొస్తా. ఎట్లా? నాకు ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది దాంట్లో ఫేడ్ అయిపోవాలి నాకు. ఈ పార్ట్ అనేది, ఈ పార్ట్ నేను దాంట్లో ఫేడ్ అవ్వాలంటే ఏం చేస్తాను నేను? ఆ పైన నుంచి కింద వరకు నాకు ఫేడ్ ఎఫెక్ట్ ఆక్యుపై చేస్తుంది కదా, నేను దాని లోపల గ్రేడియన్ కలర్ పెడతా. సింపుల్ గా యూఐ గ్రేడియన్స్ ఓపెన్ చేసి ఏదో ఒక గ్రేడియన్ తీసుకురావాలి. దాని తర్వాత మన డైరెక్షన్ కలర్ మనం చేంజ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఏదో ఒక గ్రేడియన్ కలర్ ఇక్కడ నుంచి కాపీ చేసుకొని దాంట్లో ఇన్ని ఉంటాయి, అవన్నీ ఏం అవసరం లేదు మనకి. జస్ట్ ఇందులో లాస్ట్ లైన్ ఉంది కదా, లీనియర్ గ్రేడియంట్ అని ఉన్నది వస్తే సరిపోతుంది. ఎందుకంటే లేటెస్ట్ వర్షన్ లో ఇది సపోర్ట్ చేస్తుంది, అన్ని డివైస్ సపోర్ట్ చేస్తుంది. ఇది క్రోమ్ సఫారీ ప్రీవియస్ వర్షన్స్ కోసం ఇవి తయారు చేశారు కాబట్టి ఇవి మనకు అవసరం లేదు. మనకి ఇవన్నీ మనకు జస్ట్ ఈ లాస్ట్ లైన్ వస్తే సరిపోతుంది అంతే. ఇక్కడ నుంచి ఈ లాస్ట్ లైన్ తీసేసుకొని ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇప్పుడు ఒక గ్రేడియన్ కలర్ వచ్చేస్తుంది మనకి. మన వెబ్సైట్ చెక్ చేసుకుంటే ఇందులో ఇగో లెఫ్ట్ టు రైట్ వచ్చింది కదా మన గ్రేడియంట్. మనం ఏం చేస్తాం ఇప్పుడు? టాప్ టు బాటమ్ పెట్టుకుంటాం దాని అంతే. 2 రైట్ ఉంది కదా, 2 రైట్ కాకుండా 2 బాటమ్ కావాలి. 2 బాటమ్ పెట్టేసి ఏమైతే టాప్ టు బాటమ్ వస్తుంది. టాప్ టు బాటమ్ వచ్చిన టాప్ నుంచి ఏ కలర్ కాదు, ట్రాన్స్పరెంట్ నుంచి ఏం అవ్వాలి? వైట్ కలర్ లో బ్లెండ్ అయిపోవాలి. ఇక్కడ అది పెట్టేస్తాను నేను. ఇక్కడ టాప్ 2 బాటమ్ కదా, 2 బాటమ్ ఎక్కడ నుంచి ఎక్కడ పోవాలి? నాకు ట్రాన్స్పరెంట్ నుంచి వైట్ అంటే 1 2 3 4 5 6 ఎఫ్ పెడితే ఏమైతే వైట్ కలర్ వస్తుంది మనకి. ఇప్పుడు చెక్ చేస్తున్నాం ట్రాన్స్పరెంట్ వైట్. ఇక్కడ నాకు ఇంకా ఏమైంది? ఇంకా ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని వస్తుంది. ఫస్ట్ మనం బ్లాక్ కలర్ లో పెట్టుకుందాం. బ్లాక్ కలర్ అంటే 1 2 3 4 5 6 జీరోస్ పెడితే బ్లాక్ కలర్ వస్తుంది మనకి. ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ డెప్త్ ఎక్కువ ఉంది కదా, దాన్ని మెల్లమెల్ల మనం ఇక్కడ వరకు డెప్త్ తెచ్చుకోవాలి. కాబట్టి ఏం చేయాలి? కామా పెట్టి ఈ బ్లాక్ కలర్ పార్ట్స్ ఎన్ని అవుతున్నాయి అన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి మనం. అవన్నీ ఇంక్రీజ్ చేసుకుంటే అంత పైకి అది వచ్చేస్తుంది. ఇక్కడ ఓన్లీ కామా ఎక్స్ట్రా వచ్చింది, అది క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు బ్లాక్ కలర్ పార్ట్ ఏమైంది? ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ హాఫ్ ఆఫ్ ద మొత్తం ఆక్యుపై చేసుకుని నాకు ఇక్కడ కూడా ఆక్యుపై చేసుకోవాలి కాబట్టి నేను ఏం చేస్తాను? ఇంకొక బ్లాక్ కలర్ పార్ట్ పెట్టేస్తాను నేను. ఇక్కడ బ్లాక్ కలర్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? కూడా 3, అంటే 1:3 రేషియోలో ఉన్నాయి. అంటే వన్ పార్ట్ ట్రాన్స్పరెంట్ లో ఉంటే మిగతా నెక్స్ట్ 3 పార్ట్స్ నాకు బ్లాక్ కలర్ లో ఉన్నాయి. ఇగో నాకు ఇంకా గ్రేడియన్ సరిపోతుంది. నాకు ఇది కూడా అందులో బ్లెండ్ అయిపోవాలి కదా, ఈ పార్ట్ నాకు అసలు ఆ లైన్ కనిపించద్దు అక్కడ. అప్పుడు ఏం చేస్తాను నేను? ఇంకొక పార్ట్ కూడా నేను బ్లాక్ కలర్ లో పెట్టేస్తాను. బ్లాక్ కలర్ లో పెట్టి చెక్ చేసుకుంటే అవి ఇంకా సెట్ అవ్వలేదు నాకు. అది ఎప్పటి వరకు అయితే నాకు బ్లెండ్ అవుతుందో అప్పటి వరకు నేను అది పెట్టేస్తాను. ఇప్పుడు మొత్తం బ్లెండ్ అయిపోయింది నాకు. ఇక్కడ మొత్తం బ్లెండ్ అయిపోయినాక ఏం చేస్తాను? ఒక లేయర్ ట్రాన్స్పరెంట్ ఇంక్రీజ్ చేస్తాను కొంచెం. దాన్ని కంటిన్యూ చేయడానికే కొంచెం ఆ ఫేడ్ స్మూత్ గా అయిపోయి ఒక లేయర్ ట్రాన్స్పరెంట్ ని పెట్టేసిన నేను. ఇంకా బ్లెండ్ అవుతలేదు కాబట్టి సరే ప్రీవియస్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం ఇంకా మనం. ఓకే, ఇక్కడ వరకు మనకు వచ్చేసింది. ఇంకా మనం ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్ గా బ్లాక్ కలర్ తీసేసి మనం వైట్ కలర్ పెట్టుకున్నాం ఇంకా అందులో బ్లెండ్ అయిపోతుంది అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? ఎక్కడైతే బ్లాక్ కలర్ ఉందో 1 2 3 4 5 6
ఎక్కడైతే బ్లాక్ కలర్ ఉందో 3 సార్లు ఎఫ్ పెట్టురా. ఉమ్, 3 సార్లు ఎఫ్ పెట్టు అయిపోతది. 6 టైమ్స్ ఎందుకు? అదే ఎట్లా పెట్టినా ఒకటే కానీ అది పెట్టడం అయితే హెక్సాగన్ కంపల్సరీ 6 పెట్టాలంటే స్టార్టింగ్ నుంచి. అవునా? అది ఒరిజినల్ ప్రాక్టీస్ అయితే ఇట్లనే పెట్టాలి ఇగో. అది కంపల్సరీ అది అట్లనే నేర్చుకోవాలి. ఇగో ఇప్పుడు ఏమైంది ఇందులో బ్లెండ్ అయిపోయింది చూడండి. అందులో మొత్తం బ్లెండ్ అయిపోయింది కాబట్టి అక్కడ వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఏం కావాలి, ఈ బాక్సెస్ కి ఇది ఈ డిఫరెన్షియేటర్ ఎట్లా వచ్చింది ఈ వైట్ కలర్ అంటే జస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ లో ఆ గ్రేడియంట్ కలర్ పెట్టాలంటే జస్ట్ ఆ బాక్స్ షాడో పెట్టేస్తే సరిపోతుంది మనకి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఈ డిఫరెన్షియేటర్ ఉంది కదా, నేను దానికి ఇప్పుడు ఇక్కడ బాక్సెస్ కి మనం వైట్ కలర్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ ఈ వైట్ కలర్ పెట్టేసుకుందాం అన్నిటికీ. ఈ 255 వస్తుంది వైట్ కలర్ అంటే. ఓకే, వైట్ కలర్ పెట్టేసుకున్నాక నెక్స్ట్ నేను ఏం చేస్తాను ఇక్కడ ఇప్పుడు అది అందులో బ్లెండ్ అయిపోతుంది. ఇక్కడ నాకు ఏ బాక్సెస్ కనిపించవు. నాకు ఆ బాక్సెస్ నాకు కనిపించాలంటే నేను ఏం చేస్తాను అంటే సింపుల్ గా నాకు ఒక చిన్న బాక్స్ షాడో పెట్టేస్తాను నేను దానికి. ఇక్కడికి వచ్చేసి బాక్స్ షాడో పెడతాను నేను. బాక్స్ షాడో ఎక్స్ యాక్సిస్ లో 0, వై యాక్సిస్ లో 0. షేడ్ నేను చాలా ఎక్కువ పెట్టేస్తా, 30 పిక్సెల్ పెట్టేస్తా, గ్రే కలర్ లో పెడతా. ఇప్పుడు నాకు బాక్స్ లో డిఫరెన్షియేటర్ వస్తుంది. ఇట్లా ఇట్లా డిఫరెన్షియేటర్ వచ్చేసింది. నేను ఏం చేస్తా, ఈ షేడ్ నాకు చాలా ఎక్కువ కావాలని చెప్పేసి పెట్టేస్తాను నేను. మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు అంత స్ప్రెడ్ అయిపోయింది కదా, ఇప్పుడు స్ప్రెడ్ అయిపోయినాక నేను దానికి ఏం చేస్తాను అంటే ఆ గ్రే కలర్ నాకు మరీ డార్క్ వస్తుంది కదా, నేను దాన్ని చాలా లైట్ చేసేస్తాను. ఇక్కడ నుంచి మొత్తం లైట్ చేసేస్తాను నేను. ఇట్లా చిన్నగా వచ్చేస్తాయి. ఇట్లా ఇంకా తక్కువ కావాలనుకుంటే ఇంకా ఎంత ట్రాన్స్పరెన్సీ తక్కువ కావాలంటే అంత తక్కువ పెట్టేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు ఇప్పుడు మనకి బాక్స్ అనేది డిఫరెన్షియేటర్ వచ్చేస్తుంది దీంట్లో. సేమ్ అదే డిఫరెన్షియేటర్ నాకు కింద ఈ 2కి కూడా కావాలి కాబట్టి సింపుల్గా ఇది కాపీ చేసుకొని ఈ కింద ఉన్న R3 లోపల పెట్టేస్తాను నేను. R3 లోపల పెట్టేసినాక R3 కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి అన్ని బాక్సెస్ సపరేట్ అయిపోయినాయి అందులో నుంచి. నెక్స్ట్ ఏం కావాలి, దీని లోపల ఇవన్నీ పెట్టాలి కదా. ఇవన్నీ ఎంతసేపు జస్ట్ ఇక్కడ ఒక హెడ్డింగ్ పెట్టాలి. ఈ హెడ్డింగ్ తీసుకొని ఒక బాక్స్ లోపలికి వచ్చేసి ఫస్ట్ ఒక బాక్స్ రెడీ చేసుకున్నాం. ఒక బాక్స్ రెడీ చేయాలి ఫస్ట్. ఇది పెట్టేసిన, ఇది డైరెక్ట్ పెట్టద్దు కదా, ఏదో H1 H2 H4 ఏదో ఒకటి పెట్టేసి అది పెట్టాలి. అది పెట్టేసి ఇక్కడ సెట్ చేసుకుందాం. ఇగో ఇక్కడ వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఏం చేస్తాను నేను, H1 పెడదాం దానికి. H1 or 2 ఏదో ఒకటి పెట్టేసి చెక్ చేసుకుందాం. ఓకే, 1 పెడదాం. ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేస్తాను, బాక్స్ కి ప్యాడింగ్ పెట్టేస్తాను. ప్యాడింగ్ పెట్టాలంటే ఇప్పుడు నేను ఒకసారి దీన్ని ఇందులోనే పెట్టి ట్రై చేస్తాను, సరిపోతుందో లేదో. లేదు, ఇంతకంటే మైనస్ అవుతలేదు. క్రోమ్ లో ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి తీసేసి క్రోమ్ దగ్గరకు వచ్చేసి కొత్త ట్యాబ్ లో పెట్టేసుకున్నాం మనం అది. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాక ఇప్పుడు నేను దీనికి ఇప్పుడు ఆ ఫంక్షనాలిటీస్ అన్ని పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫేడ్ ఎఫెక్ట్ కూడా మొత్తం ఇక్కడ వరకు రెడీ అయిపోయింది. నాకు ఈ కింద ఏం కంప్లీట్ చేయని అవసరం లేదు, ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది అని చెప్పేసిన కదా. ఇప్పుడు ఒక్కొక్క బాక్స్కి నేను ప్యాడింగ్ పెట్టేసి ఇక్కడ నేను P-3 పెడతాను. నేను P-3 పెట్టాను, నాకు ఇక్కడ ప్యాడింగ్ కూడా వచ్చేసింది, అయిపోయింది. ఈ 5 వరకు ఉందా నెంబర్? ఓకే, 5 వరకు ఉంది కానీ 4 పెట్టేసుకున్నాం సరిపోతుంది. ఓకే, ఇది కూడా వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఏం కావాలి మనకి, ఇక్కడ సెట్ చేసేసుకున్నాం. ఓకే, ఇక్కడ మనకి 4 ఇమేజెస్ ఉన్నాయి కదా, 4 ఇమేజెస్ విత్ నేమ్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, మనం 4 డివ్స్ లాగా తీసుకోవాలి. 4 డివ్స్ లోపల ఒక్కొక్క డివ్ లోపల ఇమేజ్ ఉంటుంది, ఈ ట్యాగ్ ఉంటుంది, అట్లా సపరేట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీంతో పాటు ఇక్కడ H1 తో పాటు అంటే H1 కాకుండా కింద ఇంకొక డివ్ సపరేట్ ఉంటుంది. ఇది ఒకసారి నేను ఫ్రీ ఫామ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆ లేఅవుట్ ఎట్లా అరేంజ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా చూడండి. ఇప్పుడు ఇందులో ఇప్పుడు దీంట్లోకి వచ్చేస్తే మనకి దీంట్లో ఇప్పుడు మీరు కింద చూసుకుంటే ఇది మనకి బాక్స్ అనుకోండి. అంటే ఇప్పుడు దీంట్లో అప్లికేషన్స్ అనే హెడ్డింగ్ వచ్చేస్తుంది. దీని లోపల హెడ్డింగ్ ఆల్రెడీ మనం పెట్టేసినాం. అందులో ఇది తీసేసుకుందాం. దీని లోపల ఓకే, ఇది ఒకటి వచ్చేసింది, దాన్ని ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం. ఇంకా కాపీ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ హెడ్డింగ్ ఒకటి ఉంది కదా, ఈ హెడ్డింగ్ ఇక్కడ పెట్టేసుకున్నాను అయిపోయింది.
నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఆ హెడ్డింగ్ లోపల నేను ఈ కింద ఇమేజెస్ ఉన్న సెక్షన్ మొత్తంకి ఒక డివ్ లాగా పెట్టేస్తున్నాను నేను. అదొకసారి చెక్ చేయండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఇమేజెస్ ఉన్న పార్ట్ మొత్తాన్ని ఒక డివ్ తీసుకుంటున్నా. ఆ డివ్ లోపల డివ్ ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇప్పుడు మీకు అర్థమైతే ఈ డివ్ లోపల నేను ఏం చేస్తాను అంటే చిన్న చిన్న పార్టిషన్స్ లాగా మళ్ళీ ఇంకా సపరేట్ డివ్స్ తీసుకుంటాను నేను. ఎట్లా అంటే చెక్ చేయండి. ఇప్పుడు ఇట్లా నాకు పార్టిషన్స్ కావాలి. ఈ ఒక్కొక్క డివ్ లోపల నేను ఏం చేస్తా, ఒక ఇమేజ్ పెడతా, ఒక పీ ట్యాగ్ పెడతా. ఇట్లా నాకు 4 ఉంటాయి ఇదే పార్టిషన్ లోపల. ఒక ఒకటి ఇది ఉంటుంది. ఓకే, దీన్ని పెద్దగా పెట్టేస్తాను నేను ఇక్కడ నుంచి. ఓకే, ఇప్పుడు నేను ఈ కింద ఎల్లో బాక్స్ని ఇంక్రీజ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఏముంది, నాకు ఫస్ట్ H1 ట్యాగ్ ఉంది. H1 ట్యాగ్ కింద ఇవన్నిటిని పెట్టుకోనికి నాకు ఈ డివ్స్ని పెట్టుకోనికి ఒక ఒక ఎక్స్ట్రా డివ్ ఉంది. అయిపోయింది. ఈ డివ్ లోపల నాకు ఏముంటుంది, ఇమేజ్ ఉంటుంది కదా. ఈ ఇమేజ్ని కూడా ఇక్కడనే పెట్టేసుకుందాం మనం. ఈ ఇమేజ్కి మనం ఏదో కలర్ పెట్టేద్దాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఒక ఇమేజ్ పెడుతున్నా. దాని కింద ఒక హెడ్డింగ్ ఉంటుంది కదా మనకి. ఆ హెడ్డింగ్ తీసుకుందాం. ఇక్కడ ఎయిర్ కండిషనర్ అని ఉంది కదా, ఎయిర్ కండిషనర్స్ అని చెప్పేసి ఇక్కడ పెట్టేసుకుందాం. అండ్ ఫాంట్ సైజ్ తగ్గించేసుకుందాం ఇక్కడ నుంచి. ఓకే, ఫాంట్ సైజ్ తగ్గించేసినాక ఏమైంది, అది దీని కింద పెట్టేస్తాం. ఇప్పుడు ఏం చేసిన నేను ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ H1 ఒకటి మనం రెడీ చేసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, నేను దాని కింద ఒక డివ్ పెట్టాలి. ఆరెంజ్ కలర్ డివ్ ఒకటి పెట్టాలి. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ డివ్ లోపల ఏం చేయాలి, 4 రెడ్ కలర్స్ బాక్సెస్ పెట్టుకోవాలి నేను. 4 రెడ్ కలర్ బాక్సెస్ లోపల ఏం చేయాలి, నేను ఒక్కొక్క బాక్స్ లోపల ఒక ఇమేజ్ పెట్టాలి, ఒక పీ ట్యాగ్ పెట్టాలి. ఈ రెండింటిని గ్రూప్ చేయడానికి నేను రెడ్ కలర్ డివ్ తీసుకున్నా, సరిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఉన్న ఈ రెడ్ కలర్ అన్నింటిని గ్రూప్ చేయడానికి ఏం చేస్తున్నా, ఆరెంజ్ కలర్ డివ్ తీసుకున్నా, అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఎన్ని సెక్షన్స్ లా డివైడ్ చేసిన, ఫస్ట్ హెడ్డింగ్ సెక్షన్ లెక్క ఒక డివైడ్ చేసిన. నెక్స్ట్ ఏం చేస్తున్నా, నేను హెడ్డింగ్ సెక్షన్ తర్వాత హెడ్డింగ్ సెక్షన్ లో ఒకటి డివైడ్ చేసినాక దాని కింద ఈ ఇమేజెస్ అన్నిటిని తీసుకోనికే అదే ఇవన్నిటిని ఆక్యుపై చేసుకుని ఒక డివ్ తీసుకున్నా. దాని కింద నేను ఏం చేయాలి, సీ మోర్ కోసం ఇంకొక టెక్స్ట్ కావాలి కాబట్టి అది ఏ ట్యాగ్ అన్నా తీసుకోండి, పీ ట్యాగా, స్పాన్ ట్యాగా, బీ ట్యాగా, ఏ ట్యాగ్ అన్నా తీసుకోండి. అది ఎవరు చెక్ చేయరు, జస్ట్ అది నీట్ గా కనిపిస్తే సరిపోతుంది. ఇది ఇక్కడ నేను పెట్టేసాను అనుకో, జస్ట్ దాని కలర్ తీసి దాన్ని నేను బ్లూ కలర్ లో పెట్టేసాను అనుకో, సెట్ అయిపోతుంది ఇంకా అక్కడ నుంచి. ఇది ఇప్పుడు మనం అరేంజ్ చేయాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చేద్దాం. ఇప్పుడు ఈ H1 పెట్టేస్తాం, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఉన్న ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఈ ఆరెంజ్ కలర్ ని మనం డివ్ లాగా పెట్టేసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ బాక్స్ లోపల H1 వచ్చేసింది కదా, దాని కింద నేను ఏం చేస్తున్నా, సేమ్ అదే పేరుతో నేను ఇక్కడ పెట్టేస్తాడు. ఆరెంజ్ అనే డివ్ తోనే ఇక్కడ తీసేసుకున్నా. దీనికి నేను విడ్త్ ఏం చేస్తా, పర్సంటేజెస్ లెక్కిస్తా. ఇక్కడ కాదు పెట్టాల్సింది. ఓకే, నేను ఈ ఆరెంజ్ అనే దానికి దాని పేరెంట్ లెక్క తీసుకుంటుంది కాబట్టి డాట్ ఆరెంజ్ దానికి విడ్త్ ఎంత తీసుకోవాలి, దాని పేరెంట్లో 90% తీసుకోమని చెప్పేస్తా. హైట్ ఎంత తీసుకోవాలి, దాని పేరెంట్లో సేమ్ 90% తీసుకోమని చెప్పేస్తా. 90% దానికి సరిపోతుంది లేదో 80% ఇద్దాం. ఓకే, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి వేస్తా, సేమ్ దానికి ఇచ్చినట్టే ఆరెంజ్ కలర్ ఇచ్చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు ఈడ కనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఇంత ఆక్యుపై చేసుకుంటుంది. దాని విడ్త్ అంటే ఇప్పుడు ఈ కేసులో మనకి తక్కువ వస్తుంది కానీ ఇప్పుడు ఇట్లా పెడితే ఇట్లా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ నేను ఏమి ఇస్తాను, మార్జిన్ ఆటో పెట్టేస్తా. మార్జిన్ టాప్ బాటమ్ ఏం అవసరం లేదు నాకు, 0 ఉండాలి. లెఫ్ట్ రైట్కి ఎంత ఉండాలి, లెఫ్ట్ రైట్కి ఆటో పెట్టేస్తే ఏమవుతుంది, లెఫ్ట్ రైట్లో సెంటర్కి వచ్చేస్తుంది ఇక్కడ. ఇది ఓకే. నెక్స్ట్ ఏం చేస్తా, విడ్త్ 90 ఉంది కదా, 1995 చేసేస్తాను నేను, కొంచెం ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఆ ఇంక్రీజ్ అయిన దాని లోపల నాకు ఏమేమి ఉంటాయి, ఆ డివ్ లోపల ఆరెంజ్ డివ్ లోపల నాకు ఏమేమి ఉంటాయి, రెడ్ కలర్ డివ్స్ ఉంటాయి. ఈ రెడ్ కలర్ డివ్స్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను, నేను డాట్ రెడ్ అని చెప్పేసి ఎన్ని కావాలి నాకు, 4 కావాలి కాబట్టి 4 తీసుకుంటా. డాట్ రెడ్ స్టార్ 4 పెడితే 4 రెడ్ కలర్ డివ్స్ వస్తాయి నాకు. ఈ 4 రెడ్ కలర్ డివ్స్ దేని లోపల పెట్టినా, ఆరెంజ్ లోపల 4 రెడ్ కలర్ డివ్స్ పెట్టినా నేను. చెక్ చేసుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు దాని లోపలనే డాట్ రెడ్ కలర్ తీసుకుంటాను. ఇప్పుడు ఆ రెడ్ కలర్ ఎంత ఆక్యుపై చేసుకోవాలి, ఆ పేరెంట్ లోపల నాకు 2 రావాలి. 2 రావాలంటే నేను ఏం చేస్తా, 50-50 ఇచ్చినాక నాకు మార్జిన్కి ప్లేస్ సరిపోదు. నేను ఏం చేస్తా, 45-45 ఇస్తా. ఒక్కొక్క దానికి విడ్త్ ఎంత ఉండాలి, 45% మినిమం ఉండాలి. మినిమం పేరెంట్లో 45% ఆక్యుపై చేసుకోవాలి. హైట్ ఎంత ఉండాలి, సేమ్ 45% పేరెంట్లో ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసిన. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాను, నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఉండాలని చెప్పేస్తాను. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తాను, మార్జిన్ కూడా ఇస్తాను. దానికి మార్జిన్ వచ్చేసి ఎంత ఉండాలి, అన్ని సైజెస్ 10 పిక్సెల్స్ ఇచ్చేసి ఇప్పుడు మనకి ఇట్లా డిఫరెన్షియేటర్ ఇక్కడ కనిపించింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు మినిమం విడ్త్ ఇంత ఇచ్చిన కదా, దీనికి మాక్సిమం విడ్త్ కూడా ఇవ్వాలి. మాక్సిమం విడ్త్ కూడా వచ్చేసి 45% ఆక్యుపై చేసుకోమని చెప్పేస్తాను నేను. ఇప్పుడు ఇది ఆక్యుపై చేసుకుని సరిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా, డిస్ప్లే ఫ్లెక్స్ పెడతా. దేనికి, ఈ రెడ్ దేని లోపల ఉంది, దాని పేరెంట్ లోపల ఉంది, ఆరెంజ్ లోపల ఉంది కదా, ఆరెంజ్ లోపల
డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేస్తా. డిస్ప్లే వచ్చేసి ఫ్లెక్స్ పెట్టేసినాక అన్ని సైడ్ బై సైడ్ వస్తాయి. సైడ్ బై సైడ్ వచ్చినాక ఏం చేస్తా, ఫ్లెక్స్ వ్రాప్ చేస్తా. ఫ్లెక్స్ వ్రాప్ ని వ్రాప్ లో పెట్టేస్తా. వ్రాప్ లో పెట్టేస్తే ఏమవుతుంది, దాంట్లో సరిపోయిన వచ్చేస్తే మీతోని లోపలికి వచ్చేసి అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎక్స్ట్రా మిగిలిపోతుంది కదా, దానికోసం ఏం చేస్తా, జస్టిఫై కంటెంట్ సెంటర్ అలైన్ ఐటమ్స్ సెంటర్ లో పెట్టేస్తా. జస్టిఫై కంటెంట్ ని సెంటర్ లో పెడుతున్నా. నెక్స్ట్ ఏం చేస్తున్నా, అలైన్ ఐటమ్స్ ను కూడా ఇక్కడ సెంటర్ లో పెట్టేస్తే నాకు అది సెంటర్ లోకి వచ్చేసింది. ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ లేఅవుట్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి నాకు, ఆ రెడ్ లోపల నాకు ఇమేజ్ కావాలి కదా, ఆ ఇమేజ్ ని ఇక్కడ నుంచి తీసుకొచ్చేద్దాం మనం. రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్ నొక్కేసిన. కాపీ ఇమేజ్ నొక్కినాక ఇందులో పేస్ట్ చేసేద్దాం. కిందకు వచ్చేసి ఇందులో ac.png అని చెప్పేసిన నేను. ఇప్పుడు ఆ ఒకటే దానిలో కూడా పెట్టేద్దాం. ఇది క్లోజ్ చేసేసుకున్నాం. ఇంకా ఇక్కడ క్లోజ్ చేసుకున్నాక ఓకే, ఇప్పుడు రెడ్ లోపలికి వచ్చేస్తాను నేను. రెడ్ లోపలికి వచ్చినాక నాకు ఒక ఇమేజ్ కావాలి. ఓకే, ఆ ఇమేజ్ ఏంటిది, ac.png కావాలి కాబట్టి ac.png తీసుకున్నాను. అది అందులో నాకు ఏమవుతుంది, ఎక్కువ అయిపోతుంది. నేను ఏం చేస్తాను, దానికి బిట్స్ నువ్వు పేరెంట్ లోపల ఎంత తీసుకోవాలి, 90% మాత్రమే పేరెంట్ లోపల బిట్స్ తీసుకోవాలని చెప్పేస్తాను. 90% తీసేసుకున్నాను. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, రెడ్ కదా, రెడ్కి నేను కొంచెం ప్యాడింగ్ ఇస్తాను. ప్యాడింగ్ 2 తీసుకోవాలని చెప్పేస్తాను. కొంచెం ప్యాడింగ్ తీసుకుని అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్కి వచ్చేసరికి నేను మార్జిన్ ఆటో పెట్టేస్తాను. నేను ఇక్కడ దీనికి క్లాస్ నేమ్ పెట్టేసి ఆటో పెట్టేస్తాను నేను. మార్జిన్ ఆటో పెట్టేస్తే మనకి ఏమవుతుంది, దీంట్లో పని చేస్తలేదు, దీనికి క్లాస్ నేమ్ వేయాలి. ఇప్పుడు నేను ఏం చేద్దాం, ఏసీ అని చెప్పేసి ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నాను నేను. దానికి ఏసీ అని ఒక క్లాస్ నేమ్ పెట్టేసి దానికి ఏం చేస్తున్నాను నేను, మార్జిన్ టాప్ బాటమ్ ఏమి అని, కానీ మార్జిన్ టాప్ బాటమ్ 0 ఉండాలి. లెఫ్ట్ రైట్ లో మాత్రం ఆటో ఉండాలి. ఇప్పుడు లెఫ్ట్ రైట్ లో ఏమైనా సెంటర్కి వస్తలేదు. ఓకే, 90% ఉంది కదా, అయినా సెంటర్ కావాలి కదా, ప్యాడింగ్ ఇచ్చినాం. ఓకే, ఇంకేమన్నాయి, ఒకసారి 100% పెట్టేద్దాం. ఓకే, 100% సెట్ అయిపోయింది కదా, ఇంకా మనకి మార్జిన్ తోటి ఏం పని లేదు. ఇంకా నెక్స్ట్ ఏం కావాలి మనకి, ఏసీ కూడా మనకు అవసరం లేదు, వీటితో 100% పెట్టేసినాం. ఆల్రెడీ ప్యాడింగ్ ఉంది కాబట్టి అది అక్కడ సెట్ అయిపోయింది. నెక్స్ట్ దాని కింద ఒక టెక్స్ట్ కావాలి కదా, ఏం టెక్స్ట్ అది, జస్ట్ ఎయిర్ కండిషనర్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ కావాలి కాబట్టి ఇదే ఇమేజ్ కింద నేను ఒక ట్యాగ్ తీసుకుంటా. ఎయిర్ కండిషనర్ అని చెప్పేసి ఇక్కడ పెట్టేసిన నేను. ఎయిర్ కండిషనర్ కూడా అక్కడ టెక్స్ట్ వచ్చేసింది. ఇప్పుడు సింపుల్గా ఈ ఒక్క బాక్స్ ఎక్కడైతే ఉందో చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, ఈ 3 బాక్సెస్ నేను ఇడికల్ తీసేస్తున్నా. ఆ ఒక్క బాక్స్ రెడీ అయింది కదా, దాన్ని ఆప్షన్ షిఫ్ట్ డౌన్ ఆరో 3 సార్లు నొక్కుతా. 3 సార్లు నొక్కితే ఏమైంది, అన్నిట్లలో రిపీట్ అయిపోయింది. 3 బాక్సెస్లో రిపీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా, అది ఆ లైన్ ఓకే నాకు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసినాక ఆరెంజ్ ఉంది కదా, ఇక్కడ రెడ్ చూసుకున్నాం. ఇందులో క్లాస్ ఆరెంజ్, క్లాస్ రెడ్ ఇక్కడ ఉంది కదా, ఈ రెడ్ ఒకసారి నేను ఇక్కడ క్లోజ్ చేసుకుంటా. మిగతా రెడ్ ఇక్కడ ఇవి ఎంటీ బాక్సెస్ కదా, ఈ ఎంటీ బాక్సెస్ కూడా తీసేసి నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఉన్న ఒక్క రెడ్నే 3 టైమ్స్ రిపీట్ చేసి ఇక్కడ 3 టైమ్స్ రిపీట్ చేసి ఇక్కడ 3 టైమ్స్ వచ్చేసింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా, ఈ కింద ఉన్న ఈ డివ్స్ని కూడా అదే పని చేసేస్తాను. ఇక్కడ ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఒకటి రెడీ అయిపోయినాక మిగతా అన్ని వేసుకొస్తాను ఇక్కడ. ఓకే, ఈ డాట్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ డాట్ బాక్సెస్ అన్ని ఇక్కడ నుంచి తీసేస్తున్నాను నేను. ఇప్పుడు ఆ ఒక్కటి అక్కడ రెడీ అయిపోయింది కదా, ఆ ఒక్క రెడీ అయిపోయిన బాక్స్ని నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ 3 టైమ్స్ అక్కడ నేను తీసేసిన కదా, ఆ 3 టైమ్స్ ఇక్కడ నేను రిపీట్ చేస్తాను. 1 2 3 3 టైమ్స్ ఇక్కడ నేను రిపీట్ చేయగానే అన్నిట్లలో ఒకటే అయిపోయింది, సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా, ఎక్కడెక్కడైతే ఆరెంజ్ రెడ్లు ఉన్నాయో అవన్నీ తీసేసి సింపుల్గా వైట్ కలర్లో పెట్టేస్తాను. ఈ రెడ్ ఉంది నాకు అవసరం లేదు కాబట్టి ఏం చేస్తా, కమెంట్ అవుట్ చేస్తాను. ఇక్కడ ఆరెంజ్ ఏం చేస్తే నాకు అవసరం లేదు కాబట్టి కమెంట్ అవుట్ చేస్తాను. అది కూడా పోయింది. నెక్స్ట్ ఏం కావాలి నాకు, జస్ట్ ఆ పీ ట్యాగ్ ఉన్నదని సైజ్ పెంచాలి అంతే. అది ఎక్కడుంది మనకి, ఇక్కడ డాట్ రెడ్ లోపల ఉన్న పీ ట్యాగ్ కదా, సింపుల్గా డాట్ రెడ్ లోపల ఉన్న పీ ట్యాగ్కి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాం. ఇక్కడ ఫాంట్ సైజ్ వచ్చేసి నాకు 20 పిక్సెల్స్ కావాలని చెప్పి ఫస్ట్ పెట్టేద్దాం ఇక్కడ. ఓకే, 25 పిక్సెల్ చేద్దాం. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఇక్కడ సెట్ అయిపోయింది దానికి. నెక్స్ట్ నేను ఏం చేస్తా, ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఉన్నదానికి ఆరెంజ్ కలర్ ఎట్లనే పెడతాను, ఎందుకంటే నాకు కింద సీమోర్ పెట్టాలి కదా. ఇప్పుడు ఇది ఇక్కడ వరకు వచ్చేసింది కదా, నేను ఒక్కడానికి పెట్టేస్తాను ఇంకా సీమోర్, దాని తర్వాత మిగతా చూసుకుందాం. ఇప్పుడు డాట్ బాక్స్ ఎక్కడ క్లోజ్ అవుతుందో చూసుకుందాం. ఆరెంజ్ కలర్ ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఆరెంజ్ కలర్ H1 ఉంది, ఆరెంజ్ ఉంది. అది ఆరెంజ్ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో దాని కింద నేను ఏం చేయాలి, సీమోర్ పెట్టాలి కదా. సింపుల్ ఏ ట్యాగ్ దగ్గరికి వచ్చి హెచ్ఎఫ్ ఏం పెట్టకుండా సీమోర్ అని చెప్పేసి ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ సీమోర్ కూడా వచ్చేసింది నాకు. మార్జిన్ లెఫ్ట్ కావాలంటే దానికి మార్జిన్ లెఫ్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. క్లాస్ పెట్టేసి మార్జిన్ లెఫ్ట్ దీంట్లో ఇస్తాడు, దీంట్లో ఇయ్యాడు, MX పెట్టాలి. దీంట్లో MX 4 ఇచ్చేద్దాం.
ఓకే, అది కూడా వచ్చేసింది. ఫాంట్ సైజ్ FS1 కూడా FS1 ట్రై చేద్దాం. ఫాంట్ సైజ్ 1 ఇది కూడా పని చేస్తుంది మనకి. అయిపోయింది సెట్. ఇంకేం కావాలి మనకి? ఆరెంజ్ తోటి ఇంకేం పని లేదు మనకి. ఆరెంజ్ కమెంట్ అవుట్ చేసేద్దాం. అక్కడ మనకు కావాల్సిన 4కి 4 ఇమేజెస్ వచ్చేసినాయి. ఇక్కడ మనకి యాంకర్ ట్యాగ్ ఉంది కదా, ఇక్కడ నువ్వు పోయినది యాంకర్ ట్యాగ్. ఓకే, ఇక్కడ ఉంది కదా. ఇది ఎక్కడ ఉంది? ఆరెంజ్ డివ్ క్లోజ్ అయినాక ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే మనకు ఆరెంజ్ డివ్ ఉందో అది క్లోజ్ చేసుకొని దాని కింద పెట్టేసుకుంటూ రావాలంతే. ఇక్కడ ఇంకొక ఆరెంజ్ డివ్ ఉంది, అది క్లోజ్ చేసినాక కింద పెట్టేసిన. ఇక్కడ ఇంకొక ఆరెంజ్ డివ్ ఉంది, అది క్లోజ్ చేసినాక కింద పెట్టేస్తే ఇప్పుడు అవన్నీ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఏముంది? ఇది పైన దానికి రెప్లికేషన్ కదా మొత్తం జస్ట్. అప్పుడు నేను ఏం చేస్తా, ఇది మొత్తం తీసేస్తా. ఇది మొత్తం తీసేసి జస్ట్ ఇక్కడ ఉన్నదాన్నే ఆప్షన్ షిఫ్ట్ డౌన్ అయ్యారు కింద పెట్టేసి కింద రెడీ అయిపోయినాయి. దాని తర్వాత నెక్స్ట్ ఏం లేదు, జస్ట్ ఆ ఇమేజెస్ చేంజ్ చేసుకుంటూ వచ్చేసి సరిపోతుంది అంతే. నెక్స్ట్ ఏముంది దీని లోపల ఇవి ఈజీ. ఇంకా మీరు అన్ని ప్రతి ఒక్క దాంట్లో చేసిరు, నెట్ఫ్లిక్స్లో చేసిరు, అంతకుముందు టాస్క్లో కూడా చేసేసారు కాబట్టి జస్ట్ డాట్ బాక్స్ పెట్టాలి. డాట్ బాక్స్ పెట్టినాక ఒక్కొక్క బాక్స్ లోపల ఇమేజ్ పెట్టాలి. ఇమేజ్ పెట్టినాక ఓవర్ఫ్లో స్క్రోల్ పెట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసింది మన వెబ్సైట్. ఫుల్ పెట్టేసుకుందాం 100%. 100% వద్దులే. ఇప్పుడు ఇంత పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇది మనకి క్లియర్గా వెబ్సైట్ వచ్చేసింది ఇక్కడ. అంతే కదా, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లేవన్నా. ఏదైనా పార్ట్ రిపీట్ చేయాలా? గ్రిడ్ కాకుండా వేరే వేలో చెప్పమన్నారు కదా, వేరే వేలో చెప్పేసిన గ్రిడ్ లేకుండా. జావా స్క్రిప్ట్ అండ్ బ్యాక్ అండ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు? ఈరోజు ఇంకా అయిపోయింది, ఇంకా ఫ్రంట్ ఎండ్ అయిపోయింది ఈ రోజు తోటి. మీరు రేపు ఈవినింగ్ కల్లా మీరు ఈ అమెజాన్ టాస్క్ అయిపోయి డౌట్స్ ఏం లేవంటే రేపు జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేసేస్తా. ఆఫ్టర్ అమెజాన్ టాస్క్ ఇంకేం లేవు, ఫ్రంట్ ఎండ్ మొత్తం అయిపోయినట్టే. ఇంకా ఫ్రంట్ ఎండ్ లో ఇంకా మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు. ఇంకా ఏ టాస్క్ ఇచ్చినా చేసేస్తారు. ఇంకా ఐటీ అనా? ఓకే, అయితేనా? అయితే ఫ్రంట్ ఎండ్ మొత్తం ఏఐ యూజ్ చేసి చేయాలా? చెప్తానండి, ఏఐ ఎప్పుడు యూజ్ చేయాలో నేనే చెప్తాను. ఫ్రంట్ ఎండ్ అంటే ఫ్రంట్ ఎండ్ అని కాదు, మొత్తం ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ మొత్తం వెబ్సైట్ మొత్తం ఏఐ యూజ్ చేసి కూడా చేపిస్తా. కానీ ఇప్పుడే కాదు, ఫేడ్ ఎఫెక్ట్ మళ్ళీ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయొద్దని నేను ఇదంతా చెప్పినా. నేను మళ్ళీ రిపీట్ అవుతాను, సరే చెప్తాలే. ఇంకా గ్రిడ్ తోటి వేయాలి. అబ్బా, గ్రిడ్ వద్దన్నారు కాబట్టి నేను ఇది చెప్తే మళ్ళీ గ్రిడ్ ఎట్లా వేయాలండు? గ్రిడ్ ఏముంది, సింపుల్. ఇదికి వచ్చేసిన ఈ గ్రిడ్ లేఅవుట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా. గ్రిడ్ టెంప్లెట్ రోస్, గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ తీసుకోవాలి. ఇంట్లో ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? కాలమ్స్ ఎన్ని? 1 2 3 4 ఉన్నాయి. 4 కాలమ్స్ పెట్టేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఏమున్నాయి? ఎన్ని రోస్ ఉన్నాయి? ఇప్పుడు నాకు 1 2 3 4 రోస్ ఉన్నాయి. ఇది ఎంతసేపు? ఇంకా ఏ బాక్స్ ఎక్కడ ఎక్కడ ఎంత ఎంత ఆక్యుపై చేసుకుంటుందో పెట్టేస్తే సరిపోతుంది అంతే. అది ఇంకా ఈజీ ఉంటుంది. ఇది ఇంకా నేను ఈ విడ్త్ లో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో డిఫరెంట్ ఉంటుంది, దాంట్లో డిఫరెంట్ ఉంటుంది అంతే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ పొజిషన్ కి వీ కెన్ టేక్ రిలేటివ్, రైట్? దెన్ వై టు యూజ్ అబ్సల్యూట్? అబ్సల్యూట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే చాలా రేర్ కేసెస్ లో యూజ్ చేస్తాం. అది ఎప్పుడంటే పేరెంట్ కి నువ్వు దీనికి చెక్ చేస్తావు చూసినావు, అప్పుడు యూజ్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్. ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్ అసలు ఏం చేస్తుంది అంటే ఒక డివ్ ఉండదు అక్కడ, కానీ ఆ డివ్ లేని దాన్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఇంకోటి ఉన్న డివ్లను దాచిపెడుతుంది. అంటే ఉన్న ఫ్రంట్ ఎండ్ తోటి ఆట ఆడుతుంది చూసినావా, ఆ గేమర్ వాడు జావా స్క్రిప్ట్. అంటే ఆల్రెడీ ఉన్న డివ్స్ ని దాచిపెట్టడం కానీ, లేని ఆ డివ్స్ ని క్రియేట్ చేయడం కానీ, ఇంకా క్లాస్ నేమ్ లేదని పెట్టడం కానీ, ఒక డివ్ ని క్రియేట్ చేయడము, ఉన్న డివ్లను తీసేసేయడము, ఇదంతా జావా స్క్రిప్ట్ చూసుకుంటుంది ఫంక్షనాలిటీస్ అని. ఓవర్ చెప్తా. గీటప్ చెప్పమన్నారు కదా, చెప్పేస్తాను. గీటప్ లో సింపుల్ ఉంటుంది, ఏముండదు ప్రాసెస్. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. గీటప్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఫస్ట్, మీ అందరికి తెలిసిందే. నెక్స్ట్ ఏముంది ఇందులో? న్యూ నొక్కాలి. న్యూ నొక్కినాక రెపాజిటరీ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ శాంపుల్ అని చెప్పి ఒక రెపాజిటరీ క్రియేట్ చేసిన, అది పెట్టుకొని రాదంట, ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఇలాంటి పేర్లు కూడా పెట్టినా, ఏదో ఒకటి పెడదాం. శాంపుల్ 2 అని పెడదాం దీనికి.
ఇక్కడ క్రియేట్ రిపాజిటరీ పెడుతున్నాను నేను. క్రియేట్ రిపాజిటరీ పెట్టినాక సింపుల్ ఇదంతా నేను ఏం టచ్ చేయను. ఇక్కడ నుంచి అప్లోడ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ నేను చేస్తలేను. అట్లా కాకుండా నేను ఏం చేస్తాను అంటే ఇది మీ దాంట్లో గిట్ ఇన్స్టాల్ ఉండాలి. అది మీకు సోహెల్ చెప్తాడు ఆ ప్రాసెస్ అంతా. ఫస్ట్ అయితే నేను ఈ ప్రాసెస్ చెప్పేస్తాను మీకు. దీంట్లో ఇప్పుడు ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవన్నిటిని ఒకటేసారి పుష్ చేద్దాం అనుకుంటున్నాను నేను. అప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఈ అమెజాన్కి నేను ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ పెట్టేస్తాను నేను. అమెజాన్కి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ పెడితే ఆల్రెడీ ఫైల్ ఎగ్జిస్ట్ ఉంటుంది. అందుకే ఉన్న ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఏడుంది, ఈడుంది. దీన్ని తీసి పడేద్దాం. ఫస్ట్ దీనికి ఇండెక్స్ 1 పెడదాం, దీనికి ఇండెక్స్ 2 పెట్టేసి దీనికి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ గిట్ స్పేస్ ఇనిట్ అని పెట్టాలి. నెక్స్ట్ ఏం చేయాలి, గిట్ స్పేస్ ఏదో ఉంటుంది, గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఆ రెండు లైన్లు అలా పెట్టినాక మిగతా ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ కమిట్ నుంచి ఉన్న లైన్స్ ఉన్నాయి కదా, ఈ కాపీ చేసుకోవాలి. కమిట్, బ్రాంచ్, రిమోట్, పుష్ ఇవంతా జస్ట్ ఈ నుంచి కాపీ చేసుకోవాలి అంతే. గిట్ ఇనిట్ గిట్ యాడ్ నేను పెట్టేసిన ఆల్రెడీ. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ ఎంటర్ నొక్కేసినాం అనుకో, ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్నిటిని తీసుకుపోయి అలా పడేస్తాను ఒకటేసారి. ఇప్పుడు ఇలా పెట్టేసిన కదా, సింపుల్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసి నేను ఇక్కడ రీలోడ్ చేసింది అనుకో, ఇక్కడికి వచ్చేస్తాయి అవన్నీ. మనకు టైం పడుతుంది కొంచెం, ఫైల్స్ ఎక్కువ ఉన్నాయి కదా అవన్నీ. ఇగో ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది. ఇగో ఆడ నేను అప్లోడ్ చేసిన అన్ని ఫైల్స్ ఇక్కడికి వచ్చేసినాయి మనకి. ఇక అన్ని ఫైల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మీరు దీన్ని డిప్లాయ్ చేసినా సరే, నాకు అమెజాన్కి నేను ఏం పెట్టినా ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ పెట్టేసిన కాబట్టి అమెజాన్కి ఉన్న ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ మనకు అక్కడే కనిపిస్తుంది. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఇక్కడ ఉంది కదా, అది అక్కడ కనిపిస్తుంది అంతే. దానికి గిట్ ఇన్స్టాల్, బ్రూ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. అది మొత్తం మీరు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేసుకుంటారండి. మీకు ఎవరికైతే కావాలో మీరు నాకు మెసేజ్ చేయండి, నేను వాళ్ళకి పర్సనల్గా మీకు పెట్టి చెప్పేస్తాను నేను. అది దీంట్లో చెప్పాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అది. చెప్దాం ఏదైనా ఒక రోజు, నేను ఒక్కొక్కరికి పర్సనల్గా మీట్లోకి పిలిచి చెప్తే ఈజీగా అయిపోతుంది. డెప్త్గా చెప్పండి మీరు అన్నారు కదా, మెయిన్గా చెప్తాను. ఫస్ట్ బ్యాచ్ నుంచి నేను పైన చెప్పిన ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు 1 డేలో వెబ్సైట్ అయిపోతారు. జావాస్క్రిప్ట్ డెప్త్ అంటే లైట్ తీసుకోండి, నా క్లాసెస్ పని చేయండి, టైం వేస్ట్. అవునుగా చెప్పండి కొంచెం. నెట్లిఫై యూజ్ చేయకుండా అవుట్పుట్ ఎలా అంటే ఇది ఉంది కదా, సెట్టింగ్స్ నొక్కి, ఇక్కడ సెట్టింగ్స్ నొక్కినాక ఇందులోకి వచ్చినాక పేజెస్ ఉంది కదా, పేజెస్ నొక్కినాక ఇక్కడ నన్ను ఉంది కదా, నన్ను తీసేసి మెయిన్ పెట్టు, సేవ్ నొక్కు అంతే. సేవ్ నొక్కినాక ఒక 2 మినిట్స్ అయినాక ఇక్కడ నీకు ఒక లింక్ వస్తుంది. 2 మినిట్స్ అయినాక లోడ్ చేయదాన్ని. కాకపోతే అది డేంజర్ లింక్ అన్నట్టు రెడ్ కలర్ పేజ్ వచ్చేస్తుంది, కానీ తప్పదు. అంటే నీకు నెట్లిఫై యూజ్ చేయకుండానే నీకు లింక్ కావాలంటే ఇక్కడ నుంచి వస్తుంది అది మనకి. ఇది ఒక 2 మినిట్స్ అయినాక అక్కడ మనకి లింక్ జనరేట్ పెడుతుంది. అంటే ఏం చేసినా చేస్తే సెట్టింగ్స్కి వచ్చిన, పేజెస్కి వచ్చిన, ఇక్కడ డ్రాప్లో నన్ను ఉంటే మెయిన్ చేసి సేవ్ నొక్కిన అంతే. అది నొక్కినాక గీటప్ గాడే మనకు ఒక లింక్ ఇస్తాడు టైం పాస్కి. ఆ లింక్ వాడుకోనికి ఇస్తాడు, కానీ అది కాలేజ్లో ఓపెన్ కాదు. కాలేజ్ వరకు అయితే ఓపెన్ కాదు, ఇంకా డేంజరస్ లింక్స్ ఓపెన్ కావు కాబట్టి ఈ డేంజరస్ లింక్ కింద కన్సిడర్ చేస్తుంది గిటప్ కూడా. ఇచ్చినాక ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఉండదు. చెప్తే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఏంటిది అసలు, అవన్నీ ఒక్కొక్కటి తర్వాత చెప్తాడు డొమైన్ హోస్టింగ్ అప్పుడు. ఇది హోమ్ పేజ్ రైట్, వెన్ ఆర్ వి గోయింగ్ టు ద అదర్ పేజెస్ ఫర్ ద వెబ్సైట్. అవి లైట్ అవసరం లేదు, మీ హోమ్ పేజ్ చేయగలిగినంటే మిగతా అన్ని పేజెస్ వచ్చేస్తాయి అంతే. అది చూడగానే అర్థమైపోతుంది. గిట్ రికార్డ్ చేసి గ్రూప్లో పెట్టండి. ఇప్పుడు చెప్పేసిన గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్, ఫస్ట్ గిట్ ఇనిట్ ఉంటుంది, గిట్ ఐఎన్ఐటి. ఓకే అయిపోయింది. ఎంటర్ నొక్కేసినాక గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్ నొక్కాలి. అది కూడా అయిపోయినాక నెక్స్ట్ ఏం చేయాలి, రెపాజిటరీ క్రియేట్ చేసినాక లాస్ట్ 4 లైన్స్ ఉంటాయి, ఆ 4 లైన్స్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలంటే. మెజారిటీ వెబ్సైట్స్లో బూట్ స్ట్రాప్ యూస్ చేస్తారా లేదా యూస్ చేయాలి. అసలు వెబ్సైట్ అన్ని HTML జావాస్క్రిప్ట్ తో అసలు ఏడే చేయరు, మొత్తం రియాక్ట్ చేస్తూనే చేస్తారు. అంటే చేస్తారు PHPతో కూడా. ఇప్పుడు ఉన్నారు కొంతమంది మాకు వచ్చిన క్లయింట్లు లాంటి కొంతమంది ఉంటారు. అంటే మాకున్న కొంతమంది మీడియేటర్లు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఫ్రంట్ ఎండ్ మొత్తం ఇట్లా ఈ HTML CSS తో తయారు చేస్తే దానికి డైనమిక్ కడతారు కాబట్టి ఇంకా మేము డైరెక్ట్ PHPలో పెట్టిచ్చేస్తే సరిపోతుంది వాళ్ళకి. ఈ చిన్న వాళ్ళు అసలు నువ్వు క్లయింట్కి ఎట్లా ఇస్తామంటే వాళ్ళకి నువ్వు HTML చేస్తున్నావా, PHP చేస్తున్నావా, ఎట్లా చేస్తున్నావు అవన్నీ పట్టించుకోరు వాళ్ళు. వాళ్ళకి వెబ్సైట్ ఉందా, కనిపిస్తుందా, ఓకే. ఇది మేము చేయలేదు, ఈ HTML బూట్ స్ట్రాప్ యూజ్ చేస్తారా, మేము బూట్ స్ట్రాప్ అసలు యూజ్ చేయము. అది మొత్తం రియాక్ట్ చేస్తూనే ఉంటుంది, కోడ్ మొత్తం రియాక్ట్ చేస్తూనే చేస్తాం. HTML CSS ఎక్కడ యూజ్ చేయం. టెయిల్ విండ్ రియాక్ట్ చేసి యూజ్ చేస్తాం, అది కూడా అసలు కోడింగే చేయం. జస్ట్ అది చూసుకుంటూ అర్థమైపోతుంటుంది.
అర్థమైపోయిన దాన్ని మనం అర్థం చేసుకుంటూ ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ రియాక్ట్ చేసి అర్థం చేసుకొని నేర్చుకొని ప్రాజెక్ట్ చేసే లోపల అది ఓన్గా ప్రాజెక్ట్ చేసే లోపల మనం బీటెక్ అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం చేసిన ప్రాజెక్ట్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను అందుకే ఫస్ట్ మీతో ప్రాజెక్ట్స్ చేయించుకుంటూ నేర్చుకోమని చెప్తా. అట్లా చేస్తే ఈజీగా అయిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. నువ్వు ఏ యూజ్ చేసినావు లేదా అని ఎవరు అడగారు. నేను అక్కడ జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ అడుగుతారు. నేను నీ ప్రాజెక్ట్ చూసినాక బేసిక్ కాన్సెప్ట్ తర్వాత బేసిక్ కాన్సెప్ట్ నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు అది నేను కూడా ఇంట్రో ఇచ్చేస్తా. అవి ఈజీగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు దాంట్లో. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నేను గో టు అదర్ పేజెస్. కానీ ఇప్పుడు ఒక ఆర్డర్ చేసేటప్పుడు ఇంకా నేను యాప్ కూడా చెప్పలే కదా, చెప్తా. ఇప్పుడు కంటిన్యూ చేసేస్తాను. అయితే మొత్తం వెబ్ డెవలో ఒక ప్రాజెక్ట్ చేయడానికి యూస్ చేసే లాంగ్వేజ్ ఏంటో చెప్పండి. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మీరు ఒక ఫుల్ వెబ్సైట్ చేసినట్టే, ఒక ఫుల్ వెబ్సైట్ చేయాలంటే బేసిక్గా HTML ఉండాలి, CSS ఉండాలి, బూట్ స్ట్రాప్ కావాలంటే బూట్ స్ట్రాప్ కూడా ఉండాలి. అంటే మీకు ఈ రెండు వచ్చినా చేయొచ్చు. దాంతోపాటు ఎక్స్ట్రా ఇంకా నీట్గా ఉండాలంటే బూట్ స్ట్రాప్ కూడా యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ మీరు చేసేసారు ఇది. నెక్స్ట్ ఏముంది దాంతోపాటు ఇంకేం కావాలి? ఇవి ఉంటే మీరు చేయొచ్చు. జావా స్క్రిప్ట్ అసలు నేను ఇప్పుడు యూజ్ చేయలేదు ఏ వెబ్సైట్లో. కాకపోతే రియాక్ట్ చేసి మొత్తం జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ కాబట్టి అది చేస్తాం మనం. అది పెద్ద చేసేది ఏముండదు దాంట్లో. మేము అసలు కోడింగ్ చేయం దాంట్లో. జస్ట్ AI దగ్గరికి పోయి నాకు ఇది కావాలని చెప్పేసి దానికి చెప్పేస్తే అది మొత్తం ఇస్తుంది. అది నీకు అది చూడంగానే అర్థమైపోతుంది ఏమేమి. జస్ట్ చిన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేకుండా ఉంటుంది. అంటే HTML ఒకటినే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంటిగ్రేట్ చేసినట్టు ఉంటుంది. ఈజీ ఉంటుంది అది. ఇప్పుడు జావా స్క్రిప్ట్ అయితే నేను ఇప్పుడు ఇక్కడ యూజ్ చేయలేదు, అది అవసరం లేదు అంతగానో. అంటే అందరు ఇంపార్టెంట్ అంటారు కానీ అక్కడ టైం వేస్ట్ చేసుకుంటారు ఇంపార్టెంట్ అని చెప్పేసి. అక్కడ టైం వేస్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఏం కావాలి? ఇది మొత్తం ఫ్రంట్ ఎండ్కి ఇది సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు వచ్చిన అప్గ్రేడెడ్ వర్షన్లో మనం ఏం యూజ్ చేస్తున్నాం అంటే రియాక్ట్ జేఎస్ యూజ్ చేస్తున్నాం. అంతే. దాని లోపల దాన్ని CSS కోసం ఏం చేస్తామంటే టెయిల్ విండ్ అని యూజ్ చేస్తాం. బూట్ స్ట్రాప్ ఎట్లయితే మనకి CSS ఆల్టర్నేటివ్ ఉందో సేమ్ అట్లనే బూట్ స్ట్రాప్ లాగానే టెయిల్ విండ్ కూడా ఇంకో కంపెనీ. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఫ్రీగా ఇవన్నీ మనకి ఎందుకు ఇస్తారంటే కొన్ని టెంప్లెట్స్ అమ్ముకుంటారు వాళ్ళు. ఇప్పుడు బూట్ స్ట్రాప్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే వాడు ఫ్రీగా నీకు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడు అంటే అవన్నీ ప్రాపర్టీస్ అవన్నీ ఎందుకు ఇస్తున్నాడు అంటే కిందికి వస్తాయి అదే వెబ్సైట్ హోమ్ పేజ్ లోపల. దాంట్లో మనకి వాడి ఇట్లా టెంప్లెట్స్ అమ్ముకుంటారు వాళ్ళు. ఆ టెంప్లెట్స్ నుంచి వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు బ్రౌజ్ బూట్ స్ట్రాప్ థీమ్స్ ఉన్నాయి కదా, ఇది ఓపెన్ చేసి ఇక్కడ మీకు ఒక వెబ్సైట్ కనిపిస్తుంది. లైవ్ ప్రివ్యూ నొక్కినాక ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ మొత్తం బూట్ స్ట్రాప్ లో తయారు చేసారు వాళ్ళు. $49 అమ్ముతున్నారు అంటే ఇది చూసుకోండి. ఇది హోమ్ పేజ్ ఉంది. ఇది ఇక్కడ పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. డెమో నొక్కేసి ఇక్కడ మనం డెమో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు ఇది ఆ వెబ్సైట్ మొత్తం. ఇది ఆల్రెడీ నేను మీతో చెప్పలే కానీ వేరే బ్యాచెస్తో చేయించిన, ఒక బ్యాచ్తో చేయించిన. ఇది బేసిక్ చిన్న వెబ్సైట్, ఇదంతా ఏముండదు దీంట్లో. జస్ట్ ఇది చేయాలంటే దీంట్లో ఇవన్నీ ఏం వర్క్ చేయమనుకుంటా. ఓకే, చేస్తున్నాయి. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ మొత్తం వాళ్ళు బూట్ స్ట్రాప్ యూజ్ చేసేది. ఇది కావాలనుకుంటే ఇది నువ్వు డైరెక్ట్ ఇక్కడ $49 పే చేసి వాళ్ళకి కొనుక్కోవచ్చు. అది దీనికోసం అంటే ఈ టెంప్లెట్స్ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నిటిని ఇట్లా వెబ్సైట్ టెంప్లెట్ మొత్తం రెడీ చేసి ఇస్తారు. ఆ టెంప్లెట్ నువ్వు కొనుక్కొని క్లయింట్కి ఏ క్లయింట్ కావాలో వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది అంతే. ఇట్లా ఉంటుంది ఫంక్షనాలిటీ మొత్తం ఉంటుంది. కానీ మళ్ళీ దీంట్లో కూడా చాలా చేంజెస్ చేయాలి మనం. ఇక్కడ నుంచి ఇవి కొట్టేస్తే ఇవన్నీ ఇది వాడు మొత్తం వెబ్సైట్స్ రెడీ చేసి పెట్టేస్తారు. ఇట్లా అన్ని టెంప్లెట్స్. ఈ టెంప్లెట్స్ మనకు కావాల్సి వచ్చిన అన్ని తీసుకోవచ్చు. ఇంకోటి కొన్ని కాంపోనెంట్స్ మనకి ఎక్స్ట్రా మనకు కావాల్సిన ఉన్నాయనుకో అవి కూడా రెడీ చేసుకోవచ్చు దీంట్లో. ఆ వేలో ఉంటాయి మొత్తం దీంట్లో. ఇది మనకి మీరు చూసుకోవచ్చు బూట్ స్ట్రాప్ బోర్డ్ కూడా ఇక్కడ వర్చువల్ హోస్ట్ చేసిండేది. అది ఫ్రీ ప్లాట్ఫామ్ ఉంటుంది. అలాంటి దాంట్లో హోస్ట్ చేసుకున్నారు వాళ్ళు చిన్న ఇట్లాంటివే మన దగ్గర ఇలాంటివి చాలా ఉంటాయి వీళ్ళకి. ఈ మినిమలిస్టిక్ అని ఇప్పుడు ఇలాంటివి సేమ్ అవే ఉంటాయి అన్ని. సో ఇవి అమ్ముకొని వాళ్ళకి పైసలు వస్తాయి కాబట్టి వాళ్ళు చేస్తారు. కాకపోతే ఇది బూట్ స్ట్రాప్ అంతకుముందు ట్రెండింగ్లో ఉండే, కానీ ఇప్పుడు మనకి టెయిల్ విండ్ ట్రెండింగ్లోకి వచ్చింది. ఎందుకంటే చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది దీంట్లో. టెయిల్ విండ్ లోకి వచ్చినాక చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఇంకా మొత్తం దీనిపైన నడుస్తుంది. ఇది కూడా సేమ్ అంతే టెయిల్ విండ్ కూడా. మనకి దీంట్లోకి వచ్చేస్తే కొన్ని కాంపోనెంట్స్ అమ్ముకోవచ్చు ఇందులో. దీంట్లో మళ్ళీ వెబ్సైట్ చేంజ్ చేసి పడేసింది దీనికి. ఇప్పుడు కలర్స్ ఇట్లా గ్రేడియన్ కలర్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు 950 అంటే ఎంత డార్క్ ఉండాలని కలర్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ కిందకి వచ్చేస్తే 400 100 అంటే ఎంత లైట్ కలర్ రెడ్ కలర్ ఉండాలని కూడా మనం చూస్ చేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు ఆంబర్ 400 ఇచ్చినాక ఈ కలర్ వస్తుంది. అంటే ఈ కలర్స్ అన్నిటిని మనం ఇక్కడ ఇచ్చినట్టు మనం స్పెసిఫై చేసుకోవచ్చు ఇట్లా. ఇది అదొక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ప్రతి ఒక్కటి కస్టమైజబుల్ ఉంటుంది దీంట్లో. ప్రతి చిన్నది మనం ఈజీగా చేసుకోవచ్చు. సిఎస్ఎస్ తో పని లేకుండా
అది మీరు డైరెక్ట్ రియాక్ట్ చేసి నేర్చుకుంటే బెస్ట్ మనకి దీనికంటే. వీళ్ళు మొత్తం కాంపోనెంట్స్ నుంచి వస్తుంది కానీ ఓకే ఇక్కడ ఉన్నాయి కదా ఇవి ఇక్కడ నుంచి ఏదైనా ఒక కాంపోనెంట్ ఓపెన్ చేసుకుంటే దీంట్లో కొన్ని కోడ్స్ మనకు ఫ్రీ ఉంటాయి, కొన్ని మనకి పెయిడ్ ఉంటాయి. దాంట్లో ఆ ఫ్రీ ఉన్నాయి మనకి యూజ్ చేసుకోవచ్చు, కొన్ని పెయిడ్ ఉన్న వాటికి అది పే చేసి తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి అక్కడ నుంచి వస్తాయి అంతే. అరే అమ్మ, ఇప్పుడు ఏం లాగిన్ చేయన్నారు. సో ఇట్లుంటే అంతే. వీళ్ళ ప్రీ బిల్డ్ వెబ్సైట్స్ ఉంటాయి ఇక్కడ అనిపిస్తుంది కదా. ఇలాంటి ప్రీ బిల్డ్ వెబ్సైట్స్ నీకు కావాలనుకుంటే ఒకవేళ నీ క్లయింట్ అది ఓకే అయితే నువ్వు దాన్ని తీసుకొని దాన్ని కస్టమైజ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాను. మోస్ట్లీ ఎవరు తీసుకోరు అవి, చాలా రేర్గా ఇస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వెబ్సైట్స్ మొత్తం అవే అవి. ఈ కౌంట్ తోటి ఎవరికైతే కావాలనుకుంటే ఎవరికి వాళ్ళు చేసుకుంటారు కదా. బిజినెస్ ఓనరే వెబ్సైట్ రెడీ చేసుకోవాలనుకుంటే కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఈ టెంప్లెట్స్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోనికి వస్తుంది అంతే. వాటి కోసం వేసారు ఇవన్నీ. ప్రాజెక్ట్ డిలీట్ చేయాలంటారా, దాన్ని రిపాజిటరీ అంటారు, ప్రాజెక్ట్ అన్నారు. దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన కదా, ఇక్కడికి వచ్చేసిన ఇందులో ప్రొఫైల్ పైన క్లిక్ చేసి యువర్ రిపాజిటరీస్ నొక్కాలి. ఇక్కడ శాంపుల్ 2 అని ఉంది కదా, ఇది క్లిక్ చేసినాక ఒక 3 ఇక్కడ ఉంటుంది సెట్టింగ్స్ కోసం. సెట్టింగ్స్కి వచ్చేసినాక ఇక్కడ లాస్ట్కి రావాలి, మొత్తం లాస్ట్కి వస్తే ఇక్కడ డిలీట్ దిస్ రిపాజిటరీ అని ఉంటుంది. డిలీట్ నొక్కేస్తే అలా వాంట్ డిలీట్ దిస్ రిపాజిటరీ నొక్కాలి. మళ్ళీ అడుగుతుంది అది. ఇక్కడికి వచ్చినాక కూడా మళ్ళీ అడుగుతుంది. మళ్ళీ ఇదంతా కాపీ చేసుకొని మీరు పేస్ట్ చేస్తే ఇదంతా సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేయనిస్తలేదు నన్ను. ఓకే, అదంతా సెలెక్ట్ చేసుకొని అది పేస్ట్ చేసి డిలీట్ దిస్ రిపాజిటరీ నొక్కి మళ్ళీ నేనే అని చెప్పేసి మళ్ళీ చెప్పినాక అప్పుడు డిలీట్ చేస్తుంది. ఇప్పుడు డిలీట్ అయిపోయింది. ఇది ఎక్కడ ఇవి కూడా అన్ని ఇట్లా డిలీట్ చేయాలంటే సెట్టింగ్స్ దగ్గరకు వచ్చేసి మొత్తం కిందకి స్క్రోల్ చేస్తే డిలీట్ చేసిన రిపాజిటరీ ఉంటుంది. మళ్ళీ ఐ వాంట్ డిలీట్ నొక్కాలి, మళ్ళీ డిలీట్ నొక్కాలి, మళ్ళీ ఇక్కడ ఉన్నదంతా సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో శాంపుల్ అని పెట్టేసి డిలీట్ నొక్కితే డిలీట్ అయిపోతుంది. ఇంకా ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది, ఎన్ని డేస్ అనేది ఉండదు, రోజు చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ 1 monthలో PHP అయిపోగొట్టేస్తాం. అంటే ఈ మంత్ ఎండింగ్ లోపల మీతో PHP అయిపోగొట్టేస్తాం, ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ 10 to 15 డేస్లో కూడా మీ దగ్గర ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అంటే బేసిక్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. దాని తర్వాత రియాక్ట్ చేసి స్టార్ట్ చేయించేస్తాం. రియాక్ట్ చేసి స్టార్ట్ చేసినాక దాంట్లో ఏమంటాయి, దాంట్లో రియాక్ట్ చేస్తూ ఓన్లీ ఫ్రంట్ అని చెప్పిస్తాం ఫస్ట్. దాని తర్వాత రియాక్ట్ చేసి PHPతో అని చెప్పిస్తాం, 2 కంబైన్డ్గా. యూజర్ ప్రూఫ్ కావాలంటే రియాక్ట్ చేసి నేర్చుకోవాల్సింది, కాకపోతే ఫస్ట్ ఫ్యూచర్ దగ్గర కావాలంటే ప్రజెంట్ అయిపోగొట్టాలి, ఫ్యూచర్ పోవాలి. అందుకే ఫస్ట్ ఇవి అయిపోగొట్టేసి అక్కడికి వెళ్తే అయిపోతుంది. అసలు వెబ్సైట్ ఎలా లాంచ్ చేస్తారు, గూగుల్లో లాంచ్ చేయాలంటే ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అది ఎట్లుంటాయంటే ఇప్పుడు మనకి ఒక డొమైన్ కొనుక్కోవాలి. ఇప్పుడు సింపుల్గా వెబ్ చేస్తే చూపిస్తాను. వెబ్ చేస్తే ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పేరు ఉంది కదా, దీన్ని డొమైన్ అంటాం మనం. ఆ డొమైన్ మనం కొనుక్కోవాలి, అది పర్చేస్ చేయాలి. దానికి ఎంత ఒక 1000 రూపీస్ ఎంత అప్రాక్స్ ఉంటుంది. అది కొనుక్కున్నాక అది ఏ ప్లాట్ఫామ్స్తో ఉంటుందో అది ఇస్తాం. మేమైతే హోస్టింగ్ అలా తీసుకుంటాం, దాంట్లో ప్రైజెస్ తక్కువ ఉంటాయి. గోడాయిలో కూడా తీసుకున్నాం లాస్ట్ టైం, కాకపోతే హోస్టింగ్లో చాలా చీప్ ఉంటాయి మనకి. హోస్టింగర్కి వచ్చేసినాక లాగిన్ చేసుకోవాలి ఇడికి ఫస్ట్. ఓకే, ఇక్కడికి వచ్చేసినాక లాగిన్ చేసుకున్నాక మనకి మన క్రెడెన్షియల్స్ పెట్టుకొని మనం ఒక డొమైన్ కొనుక్కుంటాం. డొమైన్ కొనుక్కున్నాక హోస్టింగ్ ప్లాన్స్ కూడా కొనుక్కోవాలి. అంటే బ్యాక్ ఎండ్కి సపరేట్ ప్లాన్స్ ఉంటాయి, ఫ్రంట్ ఎండ్కి సపరేట్ ప్లాన్స్ ఉంటాయి మనకి. సో ఇది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కంపెనీస్ వెబ్సైట్స్ కానీ. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది మేము తీసుకున్నది. సో దీంట్లో మనకి బ్యాక్ ఎండ్ పెట్టుకోనికి సపరేట్ ఉంటుంది కాబట్టి బ్యాక్ ఎండ్ పెట్టుకోనికి ఒక సపరేట్ ప్లాన్ ఉంటుంది. దీనికి 3500 అప్రాక్స్ ఉంటుంది ఇయర్లీ. దానికి మళ్ళీ పే చేయాల్సి వస్తుంది. ఇవి పర్చేస్ చేసినాక మనకి 1 year ప్లాన్ వస్తుంది. మనకి ఆ 1 year ప్లాన్ వచ్చినాక 1 year ప్లాన్ లోపల మనం అవన్నీ చేసుకుంటే వాళ్ళు హోస్టింగ్ మొత్తం నేను సపరేట్ చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అది కూడా అయిపోతుంది. నెక్స్ట్ మరి వర్క్ కంప్లీట్ అవుతుంది. మే వరకు ఓకే, మే వరకు మొత్తం ఫుల్ స్టాక్ ప్రాజెక్టులు వేస్తాను. 2 వరకు బ్యాక్ ఎండ్ ఈ మంత్ ఎండింగ్ కదా నువ్వు బ్యాక్ ఎండ్ ప్రాజెక్టులు ఉంటాయి. చూడకుండా కోడ్ రాసేస్తావు, బ్యాక్ ఎండ్ ఎవ్రీ లైన్ రాసేస్తావు, అంత ఈజీ ఉంటుంది. బ్యాక్ ఎండ్ ఏం కష్టం ఉండదు. ఫ్రంట్ ఎండ్ మీరు ఇంత బేసిక్గా, బ్యాక్ ఎండ్ అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాయని అవసరం కూడా లేదు. చిన్న లాజిక్ గుర్తుంటే సరిపోతుంది అంతే.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నా బ్యాక్ ఎండ్ లో శాంపుల్ చిన్న బేసిక్ సి లాంగ్వేజ్ ఇఫ్ లూప్స్ ఉంటాయి కదా, అవే అంటే అంతే. ఇఫ్ ఇంకా ఫర్ లూప్స్ కానీ ఈ చిన్న చిన్నవి ఉంటాయి అంతే. అవి కూడా నెస్టెడ్ కూడా ఉండవు. మళ్ళీ స్టార్టింగ్ మీరు ఒక చిన్న చిన్న చేసేస్తే ఆ తర్వాత నెస్టెడ్ ఉంటాయి కానీ అవి చాలా చిన్నవి, చాలా బేసిక్. డబ్ల్యూటీ క్లాసెస్ చెప్తున్నారన్న, అందులో మాన్ స్టాక్ ఉంది, ఫుల్ ఫామ్స్ చెప్పలేసి అన్ని ఫుల్ ఫామ్స్ చెప్పలేసి అంతే. వాళ్ళకు కూడా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాన్ స్టాక్ అంత ఈజీ కాదు. మాన్ స్టాక్ లో మాంగోడిబి ఉంటుంది, ఎక్స్ప్రెస్ చేస్తుంటుంది, రియాక్ట్ చేస్తుంటుంది, నోట్ చేస్తుంటుంది. ఈ మాన్ స్టాక్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాంగోడిబి ఏంటంటే స్ట్రక్చర్డ్ ఉండదు, అది అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది. అది చేయొచ్చు, కాకపోతే ఫస్ట్ మనం స్ట్రక్చర్ డేటా ఈజీ ఉంటుంది కాబట్టి మనకి డిబిఎంఎస్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి స్ట్రక్చర్ డేటా త్రూ వెళ్ళినాక నెక్స్ట్ అది చేయాలి. నెక్స్ట్ అది చేసి ఈజీ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ చేసి దాని కనెక్టివిటీ కోసం ఉంటుంది, రియాక్ట్ చేస్తే మా ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, నోట్ చేసి కూడా బ్యాక్ ఎండ్ కనెక్ట్ అంటే మాంగోడిబి అయినా సరే పిహెచ్పి డేటాబేస్ అయినా సరే కనెక్టివిటీ కోసం మనం నోట్ చేసి యూజ్ చేస్తాం. అంటే పిహెచ్పికి ఆల్టర్నేటివ్ నోట్ చేసి. ఎక్స్ప్రెస్ చేసి కూడా అదే పని చేస్తుంది. రెండింటికి డిఫరెన్స్ ఏమి ఉండదు. టైం పాస్ అవన్నీ మనం ఇప్పుడు అంత దూరం పోతుంది ఒకటేసారి. మనం ఫస్ట్ ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి. ఒకటేసారి డైరెక్ట్ మనం మాన్ స్టాక్కి పోతే ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ మీ ఫ్యాకల్టీకి రాదు అది. ఎగ్జామ్కి ఏదో ఒకటి రాసేసేయండి కానీ మనకి మెయిన్గా దీనిపైన ఫోకస్ చేయండి. ఇక్కడ ఇవి అయిపోయినాక పిహెచ్పితో బ్యాక్ ఎండ్ అయిపోయినాక మనం నెక్స్ట్ అక్కడ పోదాం. నో ఎస్క్యూఎల్ చెప్తారా? ఎస్క్యూఎల్ అయిపోయినాక నో ఎస్క్యూఎల్ పోదాం. చెప్తారా అంటే నన్ను అడిగితే నీకు ఎస్క్యూఎల్ రాని వాళ్ళకి నో ఎస్క్యూఎల్ చేయాలి. అది అంటే నో ఎస్క్యూఎల్ దేనికి ప్రిఫర్ చేస్తాను అంటే ఇప్పుడు మాంగోడిబి నో ఎస్క్యూఎల్తోనే నడుస్తుంది. అది ఎట్లుంటుంది అంటే అది డాక్యుమెంట్స్ లాగా స్టోర్ చేస్తాం. మనం డేటా మొత్తం జేసన్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తాం. దాన్ని జేసన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అది కాకపోతే మనకి అది ఎస్క్యూఎల్ ఎవరైతే చేయొద్దు అనుకుంటున్నాం, ఎస్క్యూఎల్ ఇప్పటివరకు ఎవరికైతే రాదు వాళ్ళ కోసం నో ఎస్క్యూఎల్. అది నీకు ఆల్రెడీ ఎస్క్యూఎల్ వచ్చంటే ఇంకా అదేం ప్రాబ్లం లేదు. నువ్వు ఏది తీసుకున్నా ఒకటే ఉంటుంది. స్పీడ్ కానీ ఏమని అవన్నీ ఏం డిఫరెన్స్ ఉండదు మనకి. క్లాస్ 4 చూపిస్తారు. క్లాస్ కోడా ఇదేనా? ఏం కోడ్? ఓకే ఓకే, ఇదంటున్నావా? క్లాస్ లో కోడ్ ఏం లేదు. ఇది ఇంత పెద్ద ఉంటుంది. ఈరోజు ఓవర్ వ్యూ కావాలంటే ఏం లేదు ఇందులో. ఫేడ్ ఎఫెక్ట్ తీసుకున్నా. ఫేడ్ ఎఫెక్ట్ ఏం చేసినా పొజిషన్ రిలేట్ పెట్టి కొంచెం పైకి మూవ్ చేసిన, 600 పిక్సెల్ పైకి మూవ్ చేసి గ్రేడియం కలర్ పెట్టేసిన, ట్రాన్స్పరెంట్ నుంచి వైట్ కలర్కి మూవ్ చేసిన. నెక్స్ట్ ఏముంది దాని లోపల బాక్సెస్ పెట్టుకున్నా. బాక్సెస్ లోపల ఒక్కొక్క బాక్స్ 23 VW పెట్టేసిన. దాని పేరెంట్ ఫేడ్ ఎఫెక్ట్ ఉంది కదా, దానికి డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేసిన. అన్ని సైడ్ బై సైడ్ వచ్చేసిన, అయిపోయింది. ఒక్కొక్క బాక్స్ హైట్ 800 పిక్సెల్స్ చేసిన, అది కూడా అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ కలర్ ఉండాలని చెప్పిన, మార్జిన్ 10 పిక్సెల్స్ ఉండాలని చెప్పేసిన, ఒక్కొక్క బాక్స్ షాడో కూడా ఉండాలని చెప్పేసి అది కూడా అయిపోయింది. నెక్స్ట్ R3 ఏంటిది, ఇట్లా లెంత్ పెద్ద ఉంది చూసినాం అక్కడ డివ్ మనకి. ఆ లెంత్ పెద్ద ఉన్న డివ్కి మనం R3 అని పేరు పెట్టుకున్నాం అంతే. ఎక్కడ పోయింది లైవ్ సర్వర్ క్లోజ్ చేసిన. ఓకే, సో దీంట్లో మనకి ఇక్కడ ఈ పెద్ద డివ్ ఉంది కదా, దీనికి R3 అని పెట్టేసిన. ఏం చేస్తున్నాను దీనికి విత్ 95, 96, 97 ఏదో ఒకటి పెట్టేసిన. అది ఎంతవరకు మ్యాచ్ ఉందో అంతవరకు పెట్టేసిన. నెక్స్ట్ ఇక్కడ టూ పెట్టుకున్నాను R3s. నెక్స్ట్ ఇక్కడ కిందకి వచ్చేసి నాకు ఏమున్నాయి, ఇంకా ఏం లేదు అంతే. సింపుల్. ఒక బాక్స్ రెడీ చేసిన. ఫస్ట్ అన్ని బాక్సెస్ రెడీ చేసుకున్నాక ఆ తర్వాత ఒక్క బాక్స్ రెడీ చేసిన. ఒక్క బాక్స్ రెడీ చేసినాక ఇవన్నీ బాక్స్ పెట్టేసిన. ఇవన్నీ రెడీ అయినాక కింద తీసేసి పైన దాన్ని కింద పెట్టేసుకున్నాను అంతే. కిందకి వచ్చేసింది అది డైరెక్ట్. ఈ ఫేడ్ ఎఫెక్ట్ మీకు తెలిసి ఎట్లా వచ్చిందో. ఇంకా అది జస్ట్ ఇవన్నీ కలిపి ఈ పైన ఇక్కడ నుంచి తీసుకొని ఈ కింద వరకు, ఇక్కడ వరకు నేను ఏం చేసిన మొత్తం కలిపేసి ఒకటే ఒక డివ్ తీసుకున్నా. ఆ డివ్కి నేను గ్రేడియన్ కలర్ ఇచ్చిన. కొంతమంది ఏం చేశారు నిన్న ఈ ఒక్కదానికి గ్రేడియన్ కలర్ ఇచ్చేసి మిగతా అన్నిటికీ ఏం చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఇచ్చుకుంటూ వచ్చారు. అట్లా పెడితే ఏమవుతుంది, నిన్న లేజీ లోడింగ్ అయింది చేసిరా, అట్లా ప్రాబ్లం అవుతుంది. అట్లా స్క్రోల్ చేసినాక మెల్లగా బ్యాక్గ్రౌండ్ కలర్ రావడం కానీ అలాంటివి వస్తాయి. అట్లా కాకుండా ఉండాలనుకుంటే మొత్తం ఒకటి దానికి ఒక డివ్ పెట్టేసి జస్ట్ ఇట్లా గ్రేడియన్ కలర్ పెట్టేస్తే సరిపోతుంది అంతే. నావబర్లో ఏముంది, ఏం లేదు. ఒక డివ్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, విత్ 100 VW ఉంటుంది. దాని లోపల ఏముంది, ఒక్కొక్కటి ఇవ్వని ఇమేజ్ అని ఏదో ట్యాగ్ తీసుకుని రావాలి. ఇక్కడ చూడు, ఫస్ట్ ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ తీసుకుని అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఇది మొత్తం ఒక డివ్ ట్యాగ్ తీసుకుని డివ్ ట్యాగ్ లోపల దీన్ని కరెక్ట్ లేఅవుట్ లోపల అరేంజ్ చేసి పెట్టేసి అయిపోయింది. నెక్స్ట్ ఈ డివ్ ట్యాగ్ పక్కన ఏం చేసిన, ఇది బూట్ స్ట్రాప్ నుంచి ఎత్తుకొచ్చేసి ఇంకొక డివ్ ట్యాగ్ తీసుకుని ఇది కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ బూట్ స్ట్రాప్ నుంచి తీసుకొచ్చిన ఒక డ్రాప్ డౌన్ ఉంది, అది కూడా తీసుకుని అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక డివ్ తీసుకున్న, డివ్ లోపల ఒకటి రెండు ట్యాగులు తీసుకున్న, రెండు ట్యాగ్లకు డ్రాప్ డౌన్ బటన్ వచ్చేసింది, అది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ ఇంకొక డివ్ ట్యాగ్ తీసుకున్నా, పైన పీ ట్యాగ్ కింద బీ ట్యాగ్ తీసుకున్నా, అది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక డివ్ ట్యాగ్ తీసుకున్నా, ఆ డివ్ ట్యాగ్ లోపల ఒక ఐకాన్ పెట్టుకుని ఒక బీ ట్యాగ్ పెట్టేసిన, అయిపోయింది బోల్డ్ ట్యాగ్. ఇది కూడా వచ్చేసింది. ఇవన్నిటిని నేను దేని లోపల ఉంది, nav bar 1 లోపల ఉంది కదా, nav bar లోపల డిస్ప్లే ఫ్లెక్స్ పెడితే ఏమైంది, అన్ని సైడ్ బై సైడ్ వచ్చేసినాయి.
నెక్స్ట్ ఏం చేసిన జస్టిఫై కంటెంట్ ఈవెన్లీ పెట్టిన కాబట్టి ఏమైంది అన్ని సైట్స్లలో ఈవెన్ గా స్పేస్ వచ్చేసింది, అది కూడా అయిపోయింది. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు చెప్పిన సైట్ రెస్పాన్సివ్ లేదు, అవసరం లేదు, రెస్పాన్సివ్ రాదు కూడా, టైం వేస్ట్ చేయదు. ఒకవేళ ఓన్లీ బూట్ స్టాప్ లేకుండా చేద్దామని కూడా చేయొచ్చు, దానికి రెస్పాన్సివ్ మినిమం పెట్టి ఇచ్చేసి పెట్టచ్చు, కానీ అవసరం లేదు. ఈ వెబ్సైట్ మనకి రెస్పాన్సివ్ చేయడానికి రాదు, చేసినంత ఈజీ ఉండదు. ఎందుకంటే చెప్పినా మీకు అమెజాన్ వాడే పెట్టలేదు రెస్పాన్సివ్, వాడు చెక్ చేసుకోండి, వాడు రెస్పాన్సివ్ పెట్టలేదు, వాడు పెట్టాడు కూడా. ఎందుకంటే టైం వేస్ట్, ఇవన్నిటిని డిజైన్ చేయడం పెద్ద పెద్ద టాస్క్ ఉంటుంది దానికి. సో వాటిపైన ఫోకస్ చేసి అంత టైం వేస్ట్ చేసుకోరు ఒకరు. ఇప్పుడు ఇవి చూసుకున్నారు కదా, ఇది సపరేట్ ఉంటుంది. అంటే మొబైల్ డివైస్ ఓపెన్ చేసినప్పుడు నీకు డైరెక్ట్ ముందే లేఅవుట్ మొత్తం డిజైన్ చేసేసి దానికి మొత్తం సపరేట్ కోడే రాస్తారు వాళ్ళు, దానికి రెస్పాన్సివ్ చేసే కంటే. ఎందుకంటే దాంట్లో అంత టైం వేస్ట్ ఉంటుంది. కొన్ని డిజైన్స్ ఓన్లీ ల్యాప్టాప్ లో మంచిగా ఉండేటట్టే చేస్తారు అంతే. నాట్ రెస్పాన్సివ్ మీరు చూస్తేనే అర్థమైపోతుంది ఇక్కడ రెస్పాన్సివ్ ఉండదు. రెస్పాన్స్ చేయడానికి కూడా అంత ఈజీ కాదు, ఇట్లా వెళ్ళిపోతుంది, అది అవసరం లేదు మనకి. మనం బూట్ స్టాప్ తీసేసి పెన్ మిల్స్ పెట్టాలి, కానీ మళ్ళీ బూట్ స్టాప్ తీసేయాల్సి వస్తుంది దానికి, అదొక పెద్ద టాస్క్. మీడియా కొరీస్ యూజ్ చేస్తారు అన్న అమెజాన్ వాళ్ళు, మీడియా కొరీస్ యూజ్ చేయరు. చెప్పిన వాళ్ళు ఇప్పుడు మనం బూట్ స్టాప్ యూజ్ చేస్తున్నామా, బూట్ స్టాప్ ఏంటిది సిఎస్ఎస్ ఫ్రేమ్ వర్క్, అది అంటే ఇవి వాడు పెట్టుకున్నావు, ఎక్కడ పెట్టుకుండు ఈ లింక్ లోపల వాడు రెడీ చేసి పెట్టుకున్నావు కదా, ఫాండాస్ అన్నది ఇది బూట్ స్టాప్ లింక్ ఉంది కదా, ఈ లింక్ లోపల వాడు ఇవన్నీ రెడీ చేసిండు కదా, ఇది వీడు రాసుకున్న కోడ్. అమెజాన్ వాడు ఏం చేస్తాడు, ఇలాంటిది వాళ్ళే తయారు చేసుకుంటారు. అంటే ఈ ఫ్రేమ్ వర్క్ మీద రెడీ చేసుకుంటారు వాళ్ళే ఫ్రేమ్ వర్క్ రెడీ చేసుకుని వాళ్ళే దాన్ని ఇక్కడ లింక్ త్రూ కాల్ చేసుకొని వాళ్ళే పెట్టుకుంటారు దీని లోపల. వాళ్ళు మీడియా కొరీస్ యూజ్ చేయరు. నేను చెప్పిన కదా ఎండిఎస్ఎం అని కూడా వాళ్ళే మొత్తం దానికి ఒక ప్రీ బిల్డ్ కోడ్ మొత్తం రాసుకొని దానికి తగ్గట్టుగా రెడీ చేసుకుంటారు వాళ్ళు. ఆ జాబ్ వస్తే లైఫ్ సెట్ తెలుసా, ఆ ప్రీ బిల్డ్ టెంప్లెట్స్ రెడీ చేయడం. వాళ్ళ కజిన్ అదే పని చేస్తాడు. మా కజిన్ వాళ్ళ హస్బెండ్ జర్మనీలో ఉంటాడు, మంత్కి 7 lakhs ఇన్కమ్. జస్ట్ ఏం చేస్తాడు, బూట్ స్టాప్ లెక్క అది టేల్ విల్లా టెంప్లెట్స్ రెడీ చేసుకుంటూ కూర్చుంటాడు వాళ్ళ కంపెనీకి. ఇప్పుడు అది కూడా ట్యూటరింగ్ క్లాసెస్ అడగకండి, మీ సోయల్ బాయ్ చెప్తారు దానికి. ఏందిరా ఏమన్నావు? అది కూడా ఎట్లా చేయాలని చెప్పేసి అడుగుతారు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అంటే. వద్దులే వద్దు. పైరసీ మూవీ వెబ్సైట్ కి ఏం ప్రాఫిట్, పైరసీ మూవీ వెబ్సైట్ కి ప్రాఫిట్ ఎట్లుంటది అంటే, వాళ్ళు ఇప్పుడు చూపిస్తాను నేను, మూవీ రూల్స్ అంటే ఏమన్నా వెబ్సైట్ ఓపెన్ చేస్తాం కదా, మూవీ రూల్స్ ఓపెన్ చేసినప్పుడు వాడు నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే వాడు ఇంకొక బెట్టింగ్ వెబ్సైట్ కి పట్టుకోపోతాను నేను. ఇప్పుడు అప్పుడప్పుడు నేను ఇది నొక్కుతా, కొన్నిసార్లు స్టేక్ అనే వెబ్సైట్ కి తీసుకెళ్తాడు వాడు, నేను ఎట్లా యూజ్ చేయను. కానీ ఇప్పుడు ఇది నొక్కిన, ఇప్పుడు పరి మ్యాచ్ వెబ్సైట్ ఓపెన్ అయింది కదా, అంటే నేను ఏం చేస్తుంది వాడు ఇలాంటి వెబ్సైట్ కి రీడైరెక్ట్ చేస్తుంది. పరి మ్యాచ్ ఏం చేస్తాడు అంటే, నీ దగ్గర ర్యాండమ్ ఏదో ఒకటి క్లిక్ చేసినప్పుడు నువ్వు నా వెబ్సైట్ కి తీసుకురా అంటే, ఇప్పుడు తెలియనోడు ఏం చేస్తాడు, రేపు స్పిన్ చేస్తే గిఫ్ట్ వస్తాయి అనుకో స్పిన్ నొక్కుతాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, మేక్ యూర్ చాయిస్ అంటాడు, రెడ్ నొక్కుతాం, వచ్చినాక టైం పాస్ నేను స్పిన్ చేస్తా, స్పిన్ చేస్తే ఏమవుతుంది రెడ్ దగ్గర ఆగేటట్టు చేస్తాడు వాడు. ఇవన్నీ మొత్తం ఉంటాయి, యాడ్స్. ఇవి యాడ్స్ వస్తాయి. ఇది ఏంటంటే నీకు టైం పాస్ కి నువ్వు చేసినప్పుడు నీకు వస్తుంది అనుకో, వాడు వచ్చి చేసింది ఈ వారం అంటాడు, గెట్ ఏం చేసావు మై ప్రైజెస్ నొక్కుతావు, నీ డీటెయిల్స్ కొడతావు, 100 అయ్యి వస్తాయి అంటాడు. వాడు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ నువ్వు పట్టుకుపోతాడు, ఇక్కడ నుంచి వాడికి ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఈ పరి మ్యాథడ్ వీడు దీనికి పే చేస్తాడు కదా, మన డీటెయిల్స్ మన మొబైల్ నెంబర్ అంతా కావాలంటాడు, అవి మన అకౌంట్లోకి ఎక్స్ట్రా రావాలి, అది కథ. సో ఇక్కడ నుంచి ఆ పరి మ్యాథడ్ దీనికి పే చేస్తారు కాబట్టి మూవీ రోజు వాళ్ళకి వీళ్ళకి అది ప్రాఫిట్ ఉంటుంది. వాళ్ళు యాడ్స్ ప్లే చేస్తే గూగుల్ దగ్గరికి పోయి మొత్తం లైసెన్సులు పెట్టాల్సి వస్తుంది. గూగుల్ దగ్గరికి పోయినాయంటే ఇలా లైసెన్సులన్నీ ఈ మూవీ కంపెనీస్ ప్రొడ్యూసర్స్ అందరు పోయి ఆ వెబ్సైట్లను బ్యాన్ చేపిస్తారు కాబట్టి వాళ్ళు చేయరు. అయితే వాడితో మాట్లాడదామా? మాట్లాడదాం క్లాస్ అయిపోయింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే లీవ్ అయిపోవచ్చు. ఇంకా రికార్డింగ్ ఆఫ్ చేసుకో. లీవ్ అయిపోవచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే ఉన్నాను మీద, లేకపోతే లీవ్ అయిపోవచ్చు. ఇంకా అంటే కొన్ని పైరసీ అప్పుడు కూడా ఉన్నాయి కదా అన్న, వాళ్ళకి యాడ్స్ ఉండవు కదా, చెప్పిన యాడ్స్ ఉండవు, ఇట్లా ర్యాండమ్గా తీసుకెళ్తాడు, ర్యాండమ్గా ఏదో ఒక వెబ్సైట్కి తీసుకెళ్తాడు, అక్కడ నుంచే వస్తాయి వాడికి అంతే. అడగకుండా రోజు అదే నెంబర్ వస్తుంది.